అన్నా హాయ్ అన్నా. హాయ్ హాయ్ హాయ్. చాలా రోజుల తర్వాత నిజంగా సూపర్. మీరు హౌస్లోకి మళ్ళా రీఎంట్రీ అనుకున్నాం యాక్చువల్గా ప్రోమో అప్పుడు, కానీ మీరు నామినేట్ చేయాలి అని తెలిసింది. నామినేషన్ అయితే ప్రేరణని యష్మిని చేయడం జరిగింది. ఎలా అనిపించింది అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు? అంటే 2 రోజులకు ముందే ఫోన్ చేశారు. చేసి ఇట్లా అనుకుంటున్నాము టెంటేటివ్గా, మరి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగారు. చేద్దాము, కాకపోతే నేను ఆన్ అండ్ ఆఫ్ మొత్తం చూడట్లేదు, అక్కడక్కడ చూస్తున్నాను అంటే, సరే అయితే మీరైతే ప్రిపేర్డ్ ఉండండి, ఒక 2 డేస్లో కాల్ వస్తుంది, మీరు రావాల్సి వస్తుంది. సరే డన్ అని చెప్పాను. కాకపోతే ఏమైంది, అదే రోజున నా కొడుకుకి నామకరణం. నేమ్ వాడు కరెక్ట్గా బిగ్ బాస్లో ఉండగానే పుట్టాడు. అది అవునవును, దానివల్లే కదా. సరే కరెక్ట్గా సరే వచ్చేసిన తర్వాత కరెక్ట్గా అంతా చూసుకుని ముహూర్తం నవంబర్ 17 ముహూర్తం అని చెప్పి అనుకున్నారు. ముహూర్తం పెట్టుకొని పొద్దున్న 10 గంటల నుంచి మొదలు, 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా బంధువులు మొత్తం వచ్చేస్తున్నారు. కరెక్ట్గా వీళ్ళు ఫోన్ ఈ టైంలో మధ్యాహ్నం 3 గంటలకల్లా వచ్చారు, మధ్యాహ్నం 12:30కల్లా వచ్చేయాలన్నారు. అంటే అట్లా కాదు, ఇట్లా ఉంది విషయం అంటే, అయ్యో అవునా సరే కొంచెం లేట్గా రండి పర్లేదు, 3:30 దాకా టైం ఇచ్చారు అన్నమాట. అప్పటికి కూడా మా వాళ్ళు తెమలరు కదా, మరి అంతే కదా. ఇంకా పూజారి గారిని సార్ తొందరగా సార్ అంటే మంత్రాలు చదివేసి ఆయన తొందరగా కానిచ్చేసి మొత్తానికి అందరూ వేసుకున్నారు. అందరూ బంధువులు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, ఉండవు నువ్వు కరెక్ట్గా టైంకి వెళ్ళిపోతే. ఇదేదో నాకు పరీక్షలా ఉంది కాదు. దాంట్లో ఉండగానే వెళ్ళాలంటే కూడా పెద్ద పరీక్ష లోపలికి, కదా ఒక పక్క డెలివరీ పెట్టారు, మళ్ళీ రీఎంట్రీకి కూడా పరీక్ష. సో మొత్తానికి సరే అక్కడ తిట్టించుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సరే ఏదైనా సరే మొహమాటాలు పడకుండా గట్టిగా వేసేయండి అన్నారు. అయితే ఆ ముందు రోజు రాత్రి అంతా కూర్చొని చూసా మొత్తం, ఊరికే చెప్పకూడదు కదా, మొత్తం చూసాను. నేను ఫస్ట్ అడిగినప్పుడు నేను నిజంగానే దాంట్లో చెప్పినట్టు, అంటే చాలామంది 1 అవర్ వర్షం చూస్తే తెలియదు చాలామందికి, చాలా అందరూ ఫ్రెండ్స్ నాకు. ఏమన్నా ఉంటే కొంచెం అక్కడ ఒకవేళ వేసుంటే మణికంఠ కానీ సోనియా కానీ ఉండుంటే వాళ్ళకి ఏదైనా వేసుండేవాడినేమో, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు నాకు నామినేషన్ వేశారు కాబట్టి ఏదో చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉండింది. కానీ ఏమైంది, ఇక్కడ మొత్తం ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరితోనూ నాకు కనీసం ఇంత శత్రుత్వం కూడా లేదు. అందరూ మంచి ఫ్రెండ్సే, మామూలు ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. వచ్చేటప్పుడు ఎవరిని చేయలేం, ఇంక చేస్తే ఇంక వైల్డ్ కార్డ్స్నే చేయాలి. వాళ్ళు ఎవరు నాకు తెలియదు యాక్చువల్గా. అది కూడా నాకు ఒక చిన్న ఇది ఉండేది, వాళ్ళు కాస్త అడ్వాంటేజ్ తీసుకొని వచ్చారు కదా, అంత గేమ్ చూసుకొని ఎవడెట్టంటే వాడని తెలుసుకొని వచ్చారు కాబట్టి ఫైర్ కాదు, వాళ్ళకే వేద్దాం, ఏం చేస్తున్నాం ఒకళ్ళని అని చెప్పి అనుకున్నాను. ఇంకా వాళ్ళల్లో కూడా నాకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి. వాళ్ళు యాక్చువల్గా నేను కనుక ముందే ఉండుంటే ఫస్ట్ మహబూబ్ వేసేవాడిని, ఎందుకంటే ఆ కమ్యూనిటీ గురించి మాట్లాడాడు. నాకు అస్సలు నచ్చలే అసలు బిగ్ బాస్లో ఇప్పుడు దాకా. ఏదైనా అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే అదే నా దృష్టిలో. ఇప్పుడు అభయ్ నవీన్ చేసిన తప్పుకి ఈ తప్పుకి పోలిస్తే అభయ్ నవీన్ చేసిన దానికన్నా ఇది పెద్ద తప్పు నా దృష్టిలో. ఓకే, అభయ్ నవీన్ సరదాగా అది కూడా మాట్లాడాడు. అది కావాలంటే అది అంటే టీచర్ని వెనకాల బెంచ్లో వాళ్ళు కూర్చొని తిట్టుకుని ఉంటారు కొంతమంది, ఆ టైప్లో ఏదో సరదా కామెడీగా మాట్లాడుకున్నాడు. బట్ సరే తప్పే అనుకుందాం. కానీ అది ఇది చాలా పెద్దది కదా. అవునవును, ఇది రెడ్ కాదు అంటే ఇంకో ఏదో కదా. అయితే వెళ్ళిపోయాడు కాబట్టి ఇదైపోయింది, కష్టమైంది నాకు. అది ఎవరిని ఒకవేళ మహబూబ్ ఉంటే అసలు ఏమి చూసుకోక డైరెక్ట్గా వచ్చి నామినేషన్ వెళ్ళిపోయాడు మహబూబ్. నాకు తెలిసి ఒకవేళ మెహబూబ్ హౌస్లో ఉండుంటే చాలా మంది ప్రతి వీక్ ఇదే రీజన్ చెప్పి వేసేవారు అనిపించింది అన్న. కానీ అంటే మహబూబ్తో పాటు నబీల్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కదా, నబీల్ని కూడా వేసేయాలి అనుకున్నాం. కానీ నాకేమనిపించిందంటే మొహమాటానికి కొంతమంది అంటుంటారు తప్ప మనోడు ఇనిషియేట్ చేయాలి టాపిక్. అవును, సో ఆ కోణంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నబీల్ని క్షమించేశాను నేను. ఈ బెనిఫిట్ డౌట్ అనే వర్డ్ మీరే పెట్టి మీ వల్ల చాలా ఫేమస్ అయింది. అసలు చాలాసార్లు వాడారు ఆల్రెడీ. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బెనిఫిట్ ఎలా అనిపించింది అప్పుడు? అంటే నేను జనరల్గా ఈ చట్టానికి సంబంధించిన వాటిలో మాట్లాడుతుంటే కదా, సెక్షన్స్ అవన్నీ మాట్లాడుతున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అది వస్తుంటుంది లాంగ్వేజ్లో. అలా అక్కడ కూడా అది నీకు తెలియకపోతే వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పారని చెప్పి వాళ్ళని శిక్షించకూడదు. సో నీకు క్లియర్ కట్గా తెలిస్తేనే సంచాలకుగా ఉన్నప్పుడు చెయ్యి, తెలీదు చూడలేదు కదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అదే. సో అలా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా అంటే
బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా కాదు, క్లియర్గా చెప్పచ్చు. అతను కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అయినాడు కానీ ఇనిషియేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం దాన్ని ఖండించను కూడా లేదు. తప్పురా ఇలా మాట్లాడకూడదు అని చెప్పాలి. కొంతమందికి ఏంటంటే మొహమాటం, దానికి సర్లే అన్నాడు. అది ప్రాబ్లం అయింది. సరే, అది లేకపోవడం వల్ల ఆప్షను ఇంకా నెక్స్ట్ ఎవరిని వేయాలి అన్నప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు. టేస్టీ తేజ అండ్ రోహిణి, అవినాష్ అండ్ గౌతమ్. సరే, నలుగురు ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురు అడపదడప కనబడుతూ ఉంటారు, కాస్త ఏదో కామెడీ సృష్టిస్తుంటారు, బాగుంటుంది. అండ్ తను కూడా శక్తికి మించి ఆడుతున్నాడు తేజ. వీళ్ళందరినీ చూస్తే ఏదో రకంగా ప్రేక్షకుల్లో నవ్వు వస్తుంటుంది. ఇంకా గౌతమ్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా వేస్తే గౌతమ్ని వేద్దాం అనుకున్నాను. సరే, ఎందుకు వేస్తావా గౌతమ్ని, నీకు తెలియదు కాబట్టి గౌతమ్ని వేస్తావా అన్నట్టు ఫస్ట్లో విష్ణుప్రియ నన్ను అట్లాగే నామినేట్ చేస్తున్నాను. నాకు అతను ఏం తెలియదు కాబట్టి శేఖర్ నామినేట్ చేస్తున్నాను. అప్పటి నుంచి టార్గెట్ చేసి విష్ణుప్రియని ఇంకోసారి నామినేట్ చేస్తాను అని చెప్పి అలా. సరే, గౌతమ్ అన్న టార్గెట్ వేస్తాను, గౌతమ్ని వేద్దాం నామినేషన్ అనుకున్నా. సరే, చూద్దాం ఏమైనా తప్పులు దొరుకుతాయేమో అని చెప్పి చూస్తూ ఉన్నా. అది కూడా కరెక్ట్ కాదు కదా, అంటే వాళ్ళలోనే తప్పులు ఎతకడం కోసం చూడడం మొదలెట్టాను. గౌతమ్ ఆట మీకు ఎలా అనిపించింది అన్న? నేను ఎక్కడి నుంచి చూసుకొచ్చానంటే, మరీ ఫస్ట్ నుంచి చూసి ఏకిపారేయడం కాకుండా, సరే తప్పులు తెలుసుకుంటారు, మళ్ళీ బెటర్ అవుతారు, గత 2-3 వారాల నుంచి చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సరే, అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చా. లైక్ పానిపట్టు యుద్ధం, అవి అంతకుముందు ఆ మధ్యలో కొన్ని మిస్ అయ్యాను. వాటర్ గేమ్ కానీ, బస్తా గేమ్ అని చూసుకుంటూ వచ్చాను. బస్తా గేమ్లు, వాటర్ గేమ్లు, అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్ అన్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాను. ఏముంది దాంట్లో, జస్ట్ డైలాగ్, పాపం ఏముంది, వస్తాడు. నాకు అతను చూసినప్పుడు, అతను ఆడుతున్న గేమ్ చూసినప్పుడు ఎక్కువగా పాపం అనిపించింది. ఫస్ట్ అతని మీద ఒక సింపతి వచ్చింది, ఎందుకంటే అందరూ కలిసి అతను టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నాకే కాదు జనాల్లో కూడా సింపతి వస్తుంది. అది చూస్తే మంచిగానే ఆడుతున్నాడు, ఎందుకు కావాలని చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. ఈ చూసే క్రమంలో అతను చూస్తున్నప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే, మా ప్రేరణ. అసలు ప్రేరణ ఇంపాసిబుల్ నేను నామినేట్ చేయడం, ఎందుకంటే ఉండే వాళ్ళందరిలోకి బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరన్నా ఉన్నారంటే ప్రేరణనే. నబీల్ కన్నా ప్రేరణనే ఎక్కువ నాకు, ఎందుకంటే మీ జోకులు అర్థమయ్యేది ఆవిడికి. రూమ్మేట్ బిగ్ బాస్ హౌస్ లో రూమ్మేట్ అండ్ ముగ్గురు ఉన్నప్పుడు ఆమె సోనియాను వాళ్ళందరూ కలిసి, తర్వాత పేరేంటి యశ్వి వచ్చి అక్కడెక్కడ తొందరగానే టైం పడుకునేది, నాకు నిద్ర పట్టేది కాదు అంత తొందరగా. తను కూడా చాలాసేపు పడుకునేటప్పుడు మాట్లాడుకునేవాళ్ళం, తన లైఫ్స్ గురించి అవన్నీ కూడా మాట్లాడుకునేవాళ్ళం. చాలా మంచి అమ్మాయి, అసలు ఎప్పుడు కూడా నాకు చాలా నాటి స్పాంటేనియస్గా ఉంటుంది, ప్యూర్ సోల్ అనిపించేది నాకు. అలాంటి అమ్మాయి హరితేజని నామినేట్ చేసేది అక్కడి నుంచి చూసి, అంతకుముందు ఇంకా ఏవో జరిగినాయంట. అవును, హ్యాట్ టాస్క్ కానీ అదేదో టాస్క్లో క్యారెక్టర్లెస్ అని చెప్పి తిట్టింది ఒక అమ్మాయి. అవును, అది సరే, అది కూడా ఫ్రస్ట్రేషన్లో ఒక మాట నోరు జారింది అనుకోవచ్చు. కానీ హరితేజని నామినేట్ చేసేటప్పుడు మాత్రం నా వల్ల కాల. ఎందుకంటే ఆవిడ మామూలుగానే పెడుతుంది పాయింట్, ఈమె అనుకుంటూ ఆ యాక్షన్ కొంచెం కించపరిచినట్టు అనిపించింది అమ్మ, నచ్చల. సో అనుకున్నా ఎవరన్నా ఉంటే ఫస్ట్ ఈమె అనుకున్నా. తర్వాత చూస్తుంటే వీళ్ళిద్దరు తోడు దొంగలు, ఎవరు యశ్వి ప్రేరణ. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు కొన్ని విషయాలు. ఏంటి, వీళ్ళిద్దరు ఆల్రెడీ కలిసి సీరియల్స్ యాక్ట్ చేశారని, తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈవిడ ఆల్రెడీ ఒక బిగ్ బాస్లో ట్రై చేసి వచ్చిందని, కన్నడ బిగ్ బాస్లో. అండ్ ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత అప్పుడు ట్రిగ్గర్ అయినాయి ఇవన్నీ ఈవెంట్స్. సరే, ప్రేరణని యశ్మిని నామినేట్ చేద్దాం. ప్రేరణ ఏమన్నా చేస్తే దానికి ఈవిడ సపోర్ట్ చేయడం, మంచి చెడు చూసుకోకుండా. అది వెళ్ళిపోవాలనే నామినేట్ చేశారు, ఇది మార్చుకుంటే ఉంటారని కాకుండా. అదే. సో ఒక పక్క గౌతమ్ నామినేట్ చేద్దాం అనుకున్నప్పుడు, గౌతమ్ని ఆల్రెడీ పంపించడానికి స్కెచ్లు వేస్తున్నారని చెప్పి అనిపించినప్పుడు పద్ధతి కరెక్ట్గా లేదు, పాపం మనోడు మంచిగా ఆడుతున్నాడు అని చెప్పి అతను, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు కూడా తను అడ్డుపడ్డాడు. అవును, నిఖిల్ గట్టిగా లాగుతున్నాడు అన్నప్పుడు టైంలో కూడా తను బాధపడ్డాడు, అడ్డుపడ్డాడు. అండ్ నిఖిల్ పీకడానికి వచ్చినప్పుడు కూడా ఆ ప్లగ్స్ని, వాటర్ ప్లగ్స్ని పీకడానికి వచ్చినప్పుడు కూడా
అది నిఖిల్ అంటుంది, ఏ వెళ్ళు వెళ్ళి వేరే వాళ్ళది పీకు అని. అది నువ్వెలా చెప్తావు? అవును, నాకు అర్థం బాగాలేదు, ఇది ఎంత గ్రూపిజం లాగా ఉందనేది నాకు ఫస్ట్ నుంచే ఉండింది. మాకు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎవరైనా ఈ నామినేట్ నలుగురు కలిసి మిగతా వాళ్ళనే నామినేట్ చేయాలి ఆ టైప్లో అనిపించేది మాకు కొంత. సరే నామినేట్ చేసుకుంటే ఏమవుతుంది, జనాల నోట్లో మనం ఉంటే మనల్ని ఆపేదేవాడు అన్నట్టుగానే నేను అనుకునేవాడిని. ఆదిత్యకి ఇదే చెప్పేవాడిని, ఆదిత్య చూడు గ్రూప్ గేమ్ రెగ్యులర్ చూపిస్తుండేవాడు నాకు. ఆడుకొని ఏం నలుగురు కలిసి ఆడితే ఏమవుతుంది? అవును, ఏమీ కాదు, కానీ నామినేట్ చేసుకో ఏమవుతుంది, నువ్వంతే, నువ్వు పకీరు, నువ్వు బాబా, నువ్వేం పట్టించుకో అనేవాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత జనాల మాటలు కూడా నేను వాడు ఊరికే అనట్లేదు ఉంది అని చెప్పి, ఇది మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది. బయట ఇది చాలా పెద్ద దీంట్లో ప్రాజెక్ట్ అవుతుంది, కన్నడ కే బ్యాచ్ అని. అవును, కాకపోతే నేను వాళ్ళు కన్నడ వాళ్ళు అయినంత మాత్రాన అందరు కలిసి ఆడుతున్నారని నేను అనుకోను. లేకపోతే ఇంకేదైనా కావచ్చు, బట్ ఏదైనా ఒక ముందు పరిచయం ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్. జస్ట్ లైక్ రోహిణి అండ్ అవినాష్, వీళ్ళు కూడా ఒకరినొకరు సేవ్ చేసుకుంటారు. అవును. సో వాళ్ళకి కూడా ఏంటంటే ముందు కలిసి చేసిన కామెడీ షోస్ ఒక అడ్వాంటేజ్. టేస్టీ తేజ, రోహిణి గారు, అవినాష్ ముగ్గురు కలిపి చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు ఆడుతున్నారని చెప్పి. టేస్టీ తేజ కూడా నేను గమనించాను. టేస్టీ తేజ కూడా అంటే ఆయన కూడా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ చేశారు, అవినాష్ గారు. సో ఏదైనా కూడా ఆ గ్రూపిజం అనేది నాకు, గ్రూప్ ఎప్పుడు ఆడాలి, బిగ్ బాస్ చెప్పినప్పుడు మీరందరూ ఒక గ్రూపు, మీరందరూ రెడ్ గ్రూపు, మీరు ఎందుకంటే ఆ గ్రూప్ తరపున ఆడాలి, అది స్పిరిట్. నువ్వు రెడ్ గ్రూప్లో ఉంటూ మీ రెడ్ గ్రూప్లో ఉన్న వాడిని పట్టుకుని నువ్వు చేస్తే నాకు నచ్చలే. సో అందుకని ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, వాళ్ళిద్దరు నామినేట్ చేద్దాం అనుకున్నాను, వెళ్ళా. కానీ ఏమి గిచ్చలు ఏం లేవు. ఆ పాయింట్ ఒకటి గట్టిగా చెప్పడం అని, అంటే వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా లేదు నాకు. తప్పు చేస్తున్నారు తెలుసుకోండి, బయట బ్యాడ్ అవుతున్నారు అని చెప్పి ఒక వార్నింగ్, అది అంతే. మన వాళ్ళని మనం రక్షించుకునే ప్రయత్నం అంతే. సరే అన్న, ఇప్పుడు నార్మల్గా చూస్తున్నారు కదా, అప్పుడప్పుడైనా చూస్తున్నారు కదా, ఉన్న 10 మందిలో వెళ్ళిపోతారు అని కాన్ఫిడెంట్గా, అంటే మీరు చేసిన నామినేషన్ వదిలేసేయండి, వెళ్ళిపోతారు ఈ వీక్ వెళ్ళిపోతారు అని ఒక కంటెస్టెంట్ పేరు చెప్పండి. నాకు నిజంగా వాళ్ళు వెళ్ళిపోవాలని లేదు, కానీ నామినేషన్స్లో ఉండడం వల్ల మోస్ట్ లైక్లీ యశ్వి కానీ, పృథ్వీ కానీ, ఆర్ ఇంకేదన్నా బై ఛాన్స్ ప్రేరణ కానీ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు ఇద్దరు వెళ్ళిపోయినా నాకు బాధగానే ఉంటుంది. ఇద్దరు, పృథ్వీ బయట కొంచెం పిఆర్ తక్కువ, లేకపోతే జనాల ఓట్లు తక్కువ ఉందో, ఇట్స్ ఏ వెరీ గుడ్ గేమ్. నా ఉద్దేశంలో ఒకవేళ కనుక ఈ ముగ్గురులో ఛాన్స్ ఎవరికైనా ఉండాలంటే ఫస్ట్ పృథ్వీనే సేవ్ అవ్వాలి. కానీ బయట నేను చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం పృథ్వీ కొంచెం వీక్ ఉన్నాడు. కానీ ముగ్గురులోకి బెటర్ పర్సన్ ఎవరంటే పృథ్వీ. అన్న నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. బయట ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ టీము కన్నడ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, అందుకని అంటే వాళ్ళు ఈ కన్నడ బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు. డైలీ ఆదివారాలు అదే శనివారాలు వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ వేరవుతుంది. కానీ ఎట్ లాస్ట్ ఎన్నమో ఎవరైతే ఉన్న ఎంటర్టైన్మెంట్ వాళ్ళు లేదు వాళ్ళని ఉంచాలి అని అనడం వల్ల వేరే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారని చిన్న రూమర్ ఉంది. అది నాకు అంటే కొంతమంది తెలుసు, అందరూ తెలియదు. వాళ్ళు ఎవరు కన్నడ వాళ్ళు లేరు. అవునా? అంటే నన్ను సెలెక్ట్ చేసిన వాళ్ళలో కన్నడ వాళ్ళు లేరు. హెడ్ కూడా కన్నడ ఆవిడ కాదు. అలా ఆ హెడ్ ఆవిడతో పాటు ఉండేవాళ్ళు ఎవరు కూడా కన్నడ వాళ్ళు కాదు. వాళ్ళకి అలాంటిది లేదు. కాకపోతే మీకు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు తెలుగు సీరియల్స్లో ఉండడం వల్ల తెలుగు వాళ్ళ ఫ్యాన్ బేస్ కొంత ఉంది. బట్ ఎప్పుడైతే మన కన్నడ అమ్మాయి అని తెలిసిందో పక్క స్టేట్స్ నుంచి కూడా గట్టి సపోర్ట్ ఉంది. సో ఆ రకంగా వీళ్ళకి రెండు పక్కల అడ్వాంటేజ్ ఉంది. మన వాళ్ళ ఓట్లతో పాటు కర్ణాటక వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళు కొలగొడుతున్నారు. ఇప్పుడు ఆ కన్నడ తెలుగు అనేది కొంచెం కలుపుదాం అని చెప్పి బిగ్ బాస్ టీం ఏం చేసిందంటే ఇక్కడ చేసిన శోభా శెట్టి తెలుగు అదే ఆ అమ్మాయి కన్నడలో మళ్ళీ ఎంట్రన్స్ ఆవిడ కన్నడయే అంటే తెలుగులో మాట్లాడి కొంచెం ఏదైనా సపోర్ట్ చేద్దామని ప్లాన్ చేశారు అని మాకు అనిపించింది. అదే అంటున్నాను, ఒకవేళ అలా ఏమైనా నన్ను తీసుకెళ్ళమని. నేను కన్నడ వచ్చాను, మీకు కన్నడ వచ్చు. పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కడికి వస్తుంది కదా కన్నడం, పిల్లల్ని కన్నడం. మొన్న ఒకటికి అన్నాను దండాలు దండాలు మిస్ అయిపోయిన కామెడీ మళ్ళా పుట్టుకొచ్చింది. నాకు నిజంగా అర్థం కాలేదు. నాకు వచ్చి అందరికీ కన్నడం వస్తుంది, తీసుకెళ్ళండి కర్ణాటకలో ఆడదాం. బట్ అదే కదా నాకు నిజంగానే
ನಿಜಂగా కన్నడ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ అలా అని అది కూడా ఉంటే బాగానే ఉంటుంది. ఏదో రిజర్వేషన్ కొట్టలాగా ప్రతి స్టేట్ బిగ్ బాస్లో అవతల వాళ్ళ స్టేట్ వాళ్ళు ఇద్దరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే సరదా కామెడీ వస్తుంది. అంటే వచ్చిరాని భాష మాట్లాడడంలో మీ ఫ్యాన్స్ చూడలేం కదా, అక్కడికి వెళ్తే అందరూ ఎన్నకని అని అంటాడు, మీరు కూడా అదే అంటారు, ఏం మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అలా ఏం లేదు. భాషలలో మనకి సిస్టర్ కన్సర్న్ ఏదైనా ఉంది అంటే తెలుగుకి అత్యంత దగ్గరైనది కన్నడనే. ఓకే, ఈజీగా చదివేయచ్చు కన్నడ. తెలుగు వాడు ఎప్పుడైనా కన్నడ చదివేయగలడు, కన్నడ వాడు ఎప్పుడైనా తెలుగు చదివేయగలడు. అండ్ మాటలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే, సౌత్ ఇండియాలో 4 భాషలు ఉన్నాయి కదా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఉందనుకో. తెలుగు కన్నడ ఒక జట్టు అయితే మలయాళం తమిళ్ ఒక జట్టు. వాళ్ళ రైటింగ్ స్టైల్ కానీ వాళ్ళ భాషలో మాటలు కానీ ఇవి 2 దగ్గరగా ఉంటాయి, మనం 2 దగ్గరగా ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కి మీకు కుటుంబంలో ఉన్నదానికి బాగా రిలేషన్ ఏదో ఉందనిపిస్తుంది అన్న. ఎందుకంటే వదిన అంటే ఆ పరిస్థితిలో మీరు సపోర్ట్ ఉండాలి, కానీ బిగ్ బాస్కి వచ్చారు, పాపకి పేరు పెట్టేటప్పుడు మీరు సపోర్ట్ ఉండాలి బాబు. మళ్ళీ బిగ్ బాస్కి వచ్చారు, ఏంటి రిలేషన్? మళ్ళీ మళ్ళీ మీకు ఏమైనా ఫంక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, బిగ్ బాస్ కాల్ రావచ్చు. వాడి పేరు పెట్టినప్పుడు చెప్పడానికి కావచ్చు, వాడి పేరు రివీల్ చేయడానికి అన్నట్టుగానే వచ్చినట్టుంది ఆ రోజు. కరెక్ట్గా ఇక్కడ జస్ట్ ఈ బియ్యంలో పేరు రాసి తిన్న తర్వాత వెంటనే బిగ్ బాస్ అక్కడికి రాగానే అందరూ ఈ పేరు ఏం పెట్టావు అనగానే అలా. సో ఒరే నీ పేరు చెప్పడానికి రా అన్నట్టుగా పేరు ఆయనకి కాదు, డైరెక్ట్ కోట్ల మంది ప్రేక్షకులకి తెలిసింది పేరు. ఆ పేరు మా ఆడియన్స్ కూడా చెప్పండి అన్న. ఝంకార్, మొత్తం పేరు ఝంకార్ శ్రీ ఋషికేశ్. ఓకే, జాతో పెట్టాలని జాతకాలు చెప్తున్నాయి. మీనింగ్ కూడా ఏదో ఉంటుంది కదా, మీనింగ్ చెప్పండి. ఝంకారం అంటే అది మనకి ఒక శ్లోకం అనమాట. దాంట్లో అదేంటది, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉంటుంది కదా, కౌసల్య దాంట్లో ఒక శ్లోకంలో వస్తుంది. ఓకే, భృంగావళి చమకరంధరసాను విద్ధ ఝంకార గీత నినదై అనే వస్తుంది అనమాట. సో ఝంకారం అంటే బీ సౌండ్. ఓకే, అది. సో అలా ఝంకార శ్రీ ఋషికేశ్ అంటే నారాయణ, మంచి దేవుడు పేరు పెట్టారు. అది. నెక్స్ట్ అన్న, ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో లవ్ ఉందా, ఫ్రెండ్షిప్ ఉందా, లేకపోతే ఏముంది అనేది మీరు అబ్జర్వ్ చేశారు అసలు? నిన్న యష్మి ఒక మాట చెప్తూ ఉండింది, కెమెరాలు ఉంటాయని అందరికీ తెలుసు, కెమెరాలు మైకులు ఉంటాయని అందరికీ తెలుసు, ఏం జరిగినా ఇక్కడ ఫేకే తనే నోటితో మాట. అవును, కానీ నేను ఒప్పుకోనని విష్ణు గొడవ పెట్టుకుంది కదా. కానీ ఏమవుతుందంటే ఇనిషియల్గా 1 or 2 weeks నీకు ఆ కాన్షియస్నెస్ ఉండొచ్చేమో. అది కూడా నువ్వు అనుకుంటే బాగా కాన్షియస్గా ఉండి ప్రతి ఒక్కరిని చూస్తున్నాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. నాకు తెలిసి 2 రోజుల్లో వెళ్ళిపోద్ది ఆ కాన్షియస్నెస్. మరి ఏం చేస్తావో తెలియదు నీకు. యష్మి ప్రేమించిందా నిజంగానే? నువ్వు ఉండొచ్చేదేమో ఏమన్నా. ఓకే, ఆవిడ మందు అవుతారు అనేసి తెలిసింది. మందు డైరెక్ట్గా మొన్న నాగార్జున సార్కి 3 లక్షల ప్రైజ్ మనీ యాడ్ అవుద్ది, ఒక సీక్రెట్ చెప్తే అని చెప్పి శ్రీచత్య వచ్చింది స్టేజ్ మీదకి. వచ్చినప్పుడు ఆవిడ 6 తర్వాత వేరే యష్మి ఉంటుంది అని చెప్పి, ఏంటి అది అనగానే 3 లక్షల ప్రైజ్ మనీ చెప్తే అంటే, మామ ఇక పెగ్గ అని డ్యాన్స్ వేసుకుని చెప్పింది. ఏ బ్రాండ్ అని కూడా అడిగారు సారు. ఉండొచ్చేమో అయితే, అంటే అది కొంతమందికి తప్పుగా అనిపించచ్చేమో, కానీ డిపెండ్స్ అపాన్ దిర్ కల్చర్. అలాగే నువ్వు కర్ణాటకలో కూర్గ్ అటు సైడ్ వెళ్ళావంటే కొంచెం బాగా చలి ప్రాంతం అది. సో ఎక్కువగా ఈ ఆర్మీకి వెళ్ళేవాడు పంజాబ్ నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు ఆర్మీకి ఎట్లా వెళ్తారో, కూర్గ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ కూర్గ్లో వైన్స్ అక్కడ న్యాచురల్గా చాలా మంది అక్కడ తయారు చేస్తారు. మీరు ఎప్పుడైనా టూర్లో కూర్గ్కి వెళ్తే అర్థమవుతుంది. ప్రతి ఇంట్లో వైన్ తయారు చేస్తారు అక్కడ. సో అక్కడ జనరల్గా అలవాటు అయ్యింది. మన తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఇది ఫంక్షన్స్ చేస్తే కంపల్సరీ లేడీస్ కూడా కొంతమంది తీసుకుంటారు, అందరూ అని కాదు, కొంతమంది తప్పని కాదు, అది లిమిట్ లో తీసుకుంటే. లిమిట్ అని కూడా కాదు, కానీ అందరూ తీసుకోరు తెలంగాణలో. బట్ తీసుకుంటే తీసుకున్నారు, దాంట్లో మనకు తప్పుగా చూడాల్సింది ఏం లేదు, వాళ్ళ హ్యాబిట్ అంతే. ఇంకొకటి, ఇప్పుడు నిన్న ఒక ప్రముఖ యాక్టర్
ఎవరు నరేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మందు మానేసేయండి, సిగరెట్ మానేసేయండి, మంచి సెక్స్ చేసుకోండి ఆవిడ అని చెప్పారు. దానికి మీరు ఇచ్చే కరెక్టేనా, కొండం వాడండి అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి మీ మాటల్లో? ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్లతోనే ఉన్నాయి. అది మూడోది కూడా మూడోది మనిషికి సైడ్ ఎఫెక్టే. అది పక్కన పెడితే అది ఓన్లీ ఒక అదేదో సినిమాలో చెప్తారే, ఆకలి నిద్ర శృంగారం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి అన్నట్టుగా. అయితే దాంట్లో ఏ విషయం ఏంటంటే శృతి మించి విలువలు, మానవతా విలువలు పాటించకుండా విచ్చలవిడితనం వెళ్తే రేపు హెచ్ఐవిలో లేకపోతే సుఖవ్యాధుల బారిన పడి తర్వాత జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. సో కాబట్టే మన పెద్దలు ఏం చెప్పారంటే, నువ్వు నీ భాగస్వామితో మాత్రమే ఉండు, ఇంకా అంతకుమించి వాళ్ళతో. అయితే ఆయన ఇచ్చింది రాంగ్ అంటారా? రాంగ్గా పోట్రే చేసుకోకండి, కలిసి ఉండండి. కాకపోతే ఎవరితో ఉండాలనేది నైతికంగా ఉండండి, అంతే. ఓకేలేనా, మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి సరే నువ్వు చెప్పు. తప్పే అంటాము. ఇప్పుడు మన ఫారెన్లో ఉంటే ఆయన చెప్పింది రైట్, ఎందుకంటే మెన్స్ డే సందర్భంగా ఆయన చెప్పింది అది. ఎక్సర్సైజ్ చేయండి, మందు తాగి లెవెల్ పోగొట్టుకోవద్దు, పొగ తాగి ఇది ఊపిరితిత్తులు పోగొట్టుకోవద్దు అని. సరే అక్కడ పెట్టేది చెప్పేసాం కాబట్టి ఉన్న దాంట్లో దానికి అన్న ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది, అండ్ దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప ఆయన చెప్పారని మాత్రం ఆయన ఏదో పవిత్ర లోకేష్ గారు ఉన్నారు కదా అని చెప్పి ఆయన ఏదో. సరేనా, ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో టాప్ 10లో టాప్ 3 చెప్పండి. మొన్నటిదాకా ఉన్న టాప్ 3 మొత్తం చూసిన తర్వాత మారింది. టాప్ 1 అయితే నేను ఇప్పుడు గౌతమ్కి ఇస్తాను. ఓకే, తర్వాత నిఖిల్, తర్వాత విష్ణుప్రియ. మీరు ఇంతకుముందు హౌస్ నుంచి బయటకు వచ్చేసాక ఎవరవుతారు అంటే ఒక 5 పేర్లు చెప్పారు. దానికి దీనికి మారిందా? మారింది. నేను టాప్ 1 నబీల్ అని చెప్పాను. అవును, నబీల్ ఎక్కడ కొంత ఈ మొహమాటం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ మహబూబ్ దగ్గర వాళ్ళు తర్వాత కూడా కొంత సేఫ్ గేమ్, డైరెక్ట్గా మొహం మీద అలానా ఫ్యాక్టమని చెప్తే జనాల్లో ఏదర్ నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, కానీ యూ షుడ్ హ్యావ్ గట్స్ టు కాల్ ఎ స్పేడ్. అలా దమ్ముతో మాట్లాడినప్పుడు ఒక జనాల్లో కొంతమంది నెగిటివ్ అవ్వచ్చు, కానీ ఆ హీరోయిజం వస్తుంది. ఇప్పుడన్నా నబీల్ ఆట చూస్తే ఇప్పుడు ఏదైనా ఎత్తుకురారా పట్టుకురారా అంటే మనోడు ఓకే తోపు. తెలివితేటలయితే మాత్రం తెలివి గేమ్స్ ఏమన్నా ఉంటే లేదు. మంచి తెలివైనోడా? మరి అంటే వేరేగా గేమ్స్ ఎట్లా ఆడేవి ఏదైనా చేయాలంటే అక్కడేమి బుర్ర ఉపయోగించట్లేదు. అసలు ఫస్ట్ ఏమనుకున్నాం మనం, నబీల్ అసలు ఆడట్లేదు అనుకున్నాం, కానీ ఆడాడు, మెగా చీఫ్ అయ్యాడు, ఎవిక్షన్ పాస్ వచ్చింది. అంటే నిఖిల్ మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం నిఖిల్కి? నిఖిల్ ప్రతి గేమ్లో కనిపిస్తున్నాడు, నబీల్ కనిపించట్లేదు. కానీ ఈ మధ్య అది తక్కువైంది. అందుకనే కదా మణికంఠ మోరల్ క్లాస్ తీసుకున్నాడు మా వాడికి, మోటివేషన్ క్లాస్. నామినేషన్ చేయాలంటే మోటివేషన్ క్లాస్ ఇచ్చి వచ్చాడు మా వాడు. ఇద్దరికి ఇచ్చొచ్చు. ఉన్న నామినేషన్ మాకు ఏమనిపించిందంటే, అంటే మీరు కానీ వచ్చిన 6 కాదు 3+4 అనుకుంటే 7 మెంబర్స్ వచ్చారు కదా. 6ఏనా? అయితే ఫస్ట్ ఎపిసోడ్లో ఇద్దరే చూపించుంటారు. సోనియా గారు 7 అన్న. నేను స్క్రిప్ట్ రాసుకో రివ్యూ చెప్తాగా. ఆదిత్య, నైనిక అండ్ సీత. ఇంకెవరు వచ్చారు? ఫస్ట్ 7 మంది. నేను రాసుకున్న స్క్రిప్ట్ 7 వచ్చారు కదా. 7లో కావాలని ఈయన్ని పంపించాలరా అని చెప్పింది ఎవరు అంటే, నేను చెప్పడం ఎందుకులే, మీకెవరు అనిపించింది? ఎవరిని పంపించాలి? నబీల్నే. ఇప్పుడు వచ్చిన 7 ఉన్నారు కదా, కొంతమంది ఏమో టిప్స్ ఇచ్చి మీరు ఇది మార్చుకుంటే ఉంటారా నాయన, బయట ఇది పరిస్థితి అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఖర్చు కట్టేసి అది సోనియా ఎప్పుడేసినా నీకు అలాగే అనిపిస్తుంది. సోనియా స్టైలే అది. మరి మామూలు పగలగొట్టేటప్పుడు కూడా అంటే అంటే తన టైప్ అది. మామూలుగా తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఆ టైంలో అలాగే ఉండాలి.
నేను ఎలాంటి వాడిని అంటే బొమ్మకు కూడా ఇట్లా గొంతులో కూర్చాలంటే కూర్చోను, పక్కన కూర్చుతాను నేను. ఒకసారి ప్లీజ్ ఇది పట్టుకోండి అని చెప్పి ఆయన చేతను కూర్చోండి అంటారు. చచ్చిపోతే చాలు కానీ నేను కూర్చొని అంటాను. సరే, ఓన్లీ సోనేనా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా? సరేలే, ఇంటిస్తా కెరాక్స్ అయితే ఏమన్నా ఉందా అట్లా? అది చెప్దాం అనుకున్నాను. సీత అంటే చెప్పిన మాటల్లో జనాలు గట్టిగా కోడిగుడ్డు ఏకలు పీకినట్టు లాగేశారు, కానీ ట్రాప్ అనే మాట వాడింది కదా. అవును. నువ్వు తన ట్రాప్లో, తన ట్రాప్ అనలేదు, నువ్వు ట్రాప్లోకి వెళ్ళకు అంది. అది బై ఫ్లో వచ్చేసింది. అది నువ్వు పట్టుకొని పీకాలంటే పీకచ్చు, కానీ అది నిజంగా అంటే నువ్వు ఆ లవ్ ట్రాప్లోకి వెళ్ళకు అంటే అతను వేసాడని కాదు, ఆ ప్రేమ ఆ దీంట్లోకి వెళ్ళిపోయి అనవసరంగా నాశనం చేసుకోకు అనేది తన ఉద్దేశం. ఇంకా అది పెద్దదయ్యేసరికి ఇంక చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని అవును నువ్వు అట్లా చేసి ఇట్లా చేసావు ఆ వాదన పెద్దడం అలా చేసింది. కానీ తను ఇప్పటికీ నిఖిల్ అంటే ఇష్టమే, దానికి నిఖిల్ అంటే ఇష్టం, కానీ మనోడు ఒప్పుకోవట్లేదు కాబట్టి అదే. ఎవరికి ఇప్పుడు సీతకి నిఖిల్ ఇష్టం అంటే వేరే రకమైన ఇష్టం అనుకో, నార్మల్గా గుడ్ ఫ్రెండ్. హౌస్లో ఉన్నప్పుడు ఏం చెప్పింది, మొగుడు క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పింది. బయటకు వచ్చిన తర్వాత సీత గారిని అడిగితే నాకు అట్టేం లేదు, నార్మల్గా ఉంటాయని, నిఖిల్ నాకేం ఇష్టమే కాదు అనేసి బయటకు వచ్చాక చెప్పింది. క్లారిఫై ఇచ్చేశారు. సరే, ఈ విషయం అలా పక్కన పెడితే ఉన్న వాళ్ళు ఎంటర్టైనర్స్కి అవార్డు ఇవ్వాలి అంటే ఉన్న వాళ్ళు గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు 10 మందిలో? యాక్చువల్గా ఉంటే మీరు అవ్వదురు, మీరు వచ్చేసారు కాబట్టి ఇంక 10 మందిలో అడుగుతున్నాం అంతే. ఇంకెవరు అంటే అవినాష్, రోహిణి, తేజ, వీళ్ళ ముగ్గురే కనబడుతున్నారు అక్కడ. మీరుండుంటే అవినాష్ అన్న మీ కాంబినేషన్ అదిరిపోతుందని నేను నిజంగా గట్స్ ఫీలింగ్. చూసారో లేదో 24/7లో నేను వెళ్ళినప్పుడు, సరే ఫస్ట్ అవినాష్ని వీళ్ళందరినీ పలకరించేసారు ఫస్ట్ రాగానే. వీడు అది కూడా గమనించాడు, అందరూ రాగానే వచ్చి ఒకసారి మీద పడిపోయారు. అంత లవ్ అనమాట, అందరూ అంత మంచి ఫ్రెండ్సే. అండ్ వీళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు. ఒక తేజ అంతకుముందు ఏదో కొంచెం పరిచయం కూడా అంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ అట్లా మాట్లాడారు. అయితే వీళ్ళని కూడా పలకరించాను చక్కగా. అవినాష్ నాకు మామూలుగా చూసేటప్పుడు చాలా పెద్దగా కనిపిస్తాడు స్క్రీన్లో, చాలా పెద్దగా కనిపిస్తారండి మీరు అన్నా. నేను తర్వాత చెప్దాం అనుకో నీకు దాటేసా యాక్చువల్గా. ఏంటి నా జోక్లో మీరు గట్టిగా ఎక్కువ విన్నారా అన్న అడుగుదాం అనుకున్నా. ఎందుకు అని అడుగుతాడేమో, మరి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది మీకు ఈ మధ్య అని అడుగుంటే బాగుంటుంది. ఫైనల్ కి అందరిని పిలుస్తారు కదా, అడిగేలోపు దాటేశారు అనమాట. మీరు కడుపు నొప్పి తెప్పించాలి కానీ కడుపు నొప్పి తెప్పించుకోవడం ఏంటండి అని చెప్దాం అనుకుని అది వెళ్ళాను, కానీ అది వెళ్ళిపోయింది దాంట్లో. అన్న ఫైనల్ కి ఎపిసోడ్ ఇది అడగాలన్నా ప్రోమోలో ఉండాలి ఖచ్చితంగా అడుగుతా. అదొకటి. తర్వాత సరే మాట్లాడుకొని పైకి వెళ్ళాం, సింహాసనం మీద కూర్చునే ముందు అది ఎట్లాగో ఉండేదే అన్న, మీ ఫస్ట్ మీ టైప్లో 2 జోకులు చెప్పండి, మిస్ అవుతున్నాం అని చెప్పి అవినాష్, రోహిణి వాళ్ళే స్టార్ట్ చేశారు. 2 జోకులు చెప్పండి అంటే అందరూ మీరు 2 జోకులు చెప్పండి అంటే, ఎప్పుడు నేను చెప్పేదే ఇప్పుడు అంతా అవినాషే మంచి కామెడీ చేస్తున్నాడు కదా, ఇంకా మళ్ళీ నేను ఎందుకు, అందుకని మీకు ఇప్పటిదాకా తెలియని నా రియల్ స్టోరీ మీకు చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేశారు. అవునా సరే అని చెప్పి అందరూ వింటుంటే నేను చెప్పుకొచ్చాను. నేను పుట్టింది కాకినాడ, అక్కడ కోనసీమలో ఒక కొబ్బరి చెట్టు ఉండేది. ఆ కొబ్బరి చెట్టుకి కాసిన ఫస్ట్ కొబ్బరికాయని కొట్టి దాని నీళ్ళు అందరూ కూడా ప్రసాదంలా తాగుతారు ప్రతి సంవత్సరం. తాగేసి ఆ కొబ్బరి కూడా తీసుకొని అందరికీ ప్రసాదంలా పనిచేసి ఆఖరికి ఆ కొబ్బరి చిప్పలో ఉన్న పీచు కూడా గిన్నెలు తోగడానికి కంప్లీట్గా వాడేసి ఆ ఫస్ట్ కాపులో వచ్చిన కొబ్బరికాయని కంప్లీట్గా వాడేస్తారు, సంపూర్ణ ఉపయోగిస్తారనమాట దాన్ని, కంప్లీట్ యూటిలైజేషన్. ఇదే నా రియల్ స్టోరీ అని చెప్పాను నేను. అంటే అందరు కాసేపు ఇట్లాగే నువ్వు చూసినట్టు చూశారు. అది రాలా, ఎడిటింగ్లో పోయింది. బట్ 24/7లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దొరుకుతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయింటుంది 24/7 ఉండదు, నేను పంపిస్తాను నీకు. థ్యాంక్ఫుల్లీ దాంట్లో రికార్డింగ్ ఉండింది. ఇదే నా రియల్ స్టోరీ అన్నాను. అందరికీ ఒక సెకండ్ అదండి, తర్వాత మెల్లగా నా రియల్ స్టోరీ అంటే కొబ్బరికాయ స్టోరీ. नारियल हिंदी में नारियल में कोकोनट है, माइंड दबाएंगे मेरे को. అందరూ కూడా చూసి
బాగా ఇది మేము అడిగా మాకు ఇటే కావాలంటే ఇంకా ఒక్కొక్క 24/7 లో మిస్ అయింది ఏందన్న? ఇంకా మిస్ అయింది ఒకటి చెప్తా. ఆ తర్వాత వెంటనే అది జోకులు చెప్పేస్తున్నా అని చెప్పి బిగ్ బాస్ శేఖర్ భాష మీరు నిర్మోహమాటంగా నిర్భయంగా ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేసి వాళ్ళ తల మీద బాటిల్ పగలగొట్టాను. అంటే నేను అప్పటికి 7:30 అయింది టైం రాత్రి. అయితే బిగ్ బాస్ ఇప్పుడు రాత్రి అయింది కదా పగలెట్ట కొడతాను నన్ను. షమ్మా వచ్చేసాడు శేఖర్ భాష ఈజ్ బ్యాక్, శేఖర్ భాష 2.0 ఈజ్ బ్యాక్ అనుకున్నారు. సో అది అయిపోయింది. ఇంకా మీరు చూడడానికి కొంచెం మంచి విషయాలు చెప్తారు. అన్న కన్వర్జేషన్ నడుస్తుంది. ఈ పానిపట్ టాస్క్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు అలా చేసి ఉండాల్సి ఇలా చేసి ఉండాలి ప్రధానికి ఏడుస్తావు కదా యశ్మి అంటే ఉంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ తప్పు చేసిందంటే దొరికిపోయిందంటే ఏడుపు వచ్చేస్తుంది, సమాధానం లేకపోతే ఏడుపు వచ్చేస్తుంది. మరి దాన్ని మంచి వెపన్గా వాడుతున్నావు. అలా కాకుండా ఈ పానిపట్ టాస్క్లో నీళ్ళు పోతున్నాయి నీకు అలా ఏడుపు వచ్చేస్తుంది కదా. మూత తీసి ట్రర్రని ఏడ్చేసాను కదా, ట్యాంకులు నిండిపోతాయి కదా నీ ఏడుపుకి. అది ఎందుకు చేయలేదు నువ్వు అడిగా. నెక్స్ట్ టైం చేస్తానండి. అంటే ఇలాంటి జోక్స్ అనేది ఆర్ఆర్ ఎఫెక్ట్లతో ఉంటే చిక్కుపోద్ది. పంపిస్తా. అది 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 రికార్డ్ అయిందో లేదో చూడాలి. ఓకే ఇదొకటి. తర్వాత ఈ మధ్య నువ్వు బాగా రూడ్ అయిపోయావు ప్రేరణ. నోటి దూల ఎక్కువైపోయింది. నోటి దూల వల్లే మొత్తం పాడైపోతావు. అంతా బాగా ఆడుతున్నావు, చక్కగా ఉంది, స్పాంటేనియస్ అన్నీ బాగున్నాయి. పంచపక్ష పరమాణాలు పెట్టి కరెక్ట్గా తినడానికి ఇచ్చే ముందు అని ఉమ్మేస్తే దాని మీద ఎలా ఉంటుందో నీ ఆట మొత్తం అన్నీ చక్కగా ఆడుతున్నావు. ఆట తెగించి ఆడుతున్నావు, అంత క్యూట్గా అంతే చేస్తున్నావు. కానీ నోటి దోల వల్ల అన్నట్టు అయిపోయింది అని చెప్పా. అని ఇంకోటి కూడా చెప్పా. ఈ టాస్క్లో సరే తనంటే అది చేసేది. నీళ్ళు పోతున్నాయి ఈ చేత్తో ఆ చేత్తో ఆపుతున్నారు. అలా కాకుండా నీళ్ళు పోయేటప్పుడు నోరు తెచ్చి నోట్లో పట్టుకోవచ్చు కదా. వాడు నింపుకొని తర్వాత అని చెప్పి దాంట్లో ఉమ్మేయచ్చు. ఇప్పుడు అది ఎవడన్నా తాగుతాడా? తాగడు కదా. కాదు బిగ్ బాస్ అదే ఇప్పుడు చెప్పకూడదు కానీ మగాడైతే వేరేలా ఉంటుంది. అని చెప్పి తాగేసి కింద నుంచి మళ్ళీ అదే అది వేరే అక్కర్లే కానీ బట్ ఇదైతే పట్టుకొని అవును అది రావడానికి చాలా టైం పడుతుంది. అవును ఆ లోపల గేమ్ కూడా అయిపోద్ది. ఇదైతే మేడం పట్టుకోవడం సూపర్ కదా. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది నీకని చెప్పా ప్రేరణకి. నోటి దూలు ఎక్కువైంది కదా, నోట్లో నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఉద్బుతులు తెట్టలేవు. దానివల్ల కూడా నీకు మంచి జరుగుతుంది. నాకు తెలిసి ఇలాంటి జోక్ చెప్పినప్పుడు నోట్లో నీళ్ళు ఉంటే బయటకు వచ్చేది. ఇది ఒకటి చెప్పా. తర్వాత గౌతమ్ గురించి కూడా చెప్పా. అన్నా బస్తా టాస్క్లో నేను లేనని ఏదో అన్నాడు మాటలు. ఎందుకు లేవంటే ఆల్రెడీ నువ్వే గౌతము, మళ్ళీ ఇంకో గౌతమ్ ఎందుకని పెట్టలేదు అన్నారు. గౌతమ్ బ్యాగ్ ఇది కూడా రాలా. తర్వాత ఇన్ని చెప్పారు మీరు. మరి శేఖర్ భాష వెళ్తే ఆడ పడతానే ఉంటుంది. అదే నేను చెప్తున్నా. ఒక ఈ షార్ట్ స్టింట్లో నేను పడి ఉంటే నేను ఎలిమినేషన్ బయటకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది. నాకు చాలా క్లియర్ కట్గా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడ మిస్ అయింది ఇక్కడ మిస్ అయింది అని కాకుండా బిగ్ బాస్కి ఏం కావాలి? ఓన్లీ ఫైర్. అవును, పూలొద్దు అంతే. హాట్గా కొట్టుకోవడాలు, పొట్టు డ్రెస్సులు. నేను అప్పుడప్పుడు మధ్యలో అంత సీరియస్గా నామినేషన్ జరుగుతుంటే ఇక్కడ ఒకటి చెప్తా అని చెప్పేసి ఆట విడుపు. అంటే కొట్టుకోవాల్సిన వాళ్ళు కూడా మీ జోకేసి మంటలు తగ్గిస్తున్నా అని చెప్పి మిమ్మల్ని బయటికి పంపించడానికి కూడా అదొక కారణం అయ్యిండొచ్చేమో. అన్నీ ఉండాలి. ఇప్పుడు మన పంచపక్ష పర్వణాలు పెట్టినప్పుడు గులాబ్ జాము ఉండాలి, పులిహార ఉండాలి, అన్నీ ఉండాలి, మిరపకాయ బజ్జీ కూడా ఉండాలి. అంతే. సో అది అన్న ఇప్పటి వరకు అయిపోయిందన్న. కప్పు ఎవరు కొడతారు? ఆర్సీబీను చిన్న వాళ్ళ కాదు, ఐపీఎల్ కాదన్నానికి దండం పెడతాను ఈ జోకులకి. ఆర్సీబీ వాళ్ళు ఈసారి కప్పు నమ్మదే అంటే మళ్ళీ అక్కడ కూడా కన్నడ ఫీలింగ్ వచ్చేస్తుందేమో. నిజంగా అది కాదన్న. బిగ్ బాస్లో ఎవరు కొడతారు చెప్పన్నా? గౌతమ్ కొడతాడనే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏ రకమైన పరిచయమే లేకుండానే నేను అతన్ని అభిమానించడం మొదలెట్టాను. అట్ ద సేమ్ టైం ఈక్వల్లీ నిఖిల్ కూడా. నబీల్ కొంచెం రేస్లో వెనకబడ్డాడు, బట్ నిఖిల్ కూడా మంచి ఇది ఉంది, జనాల ఫాలోయింగ్ ఉంది. నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది, మంచిగా ఆడుతున్నాడు. ఆల్రెడీ స్టార్ మాలో రన్నింగ్ ఆయన
రన్నింగ్ అవన్నీ అవసరం నేనేమన్నా ఫ్యాన్స్ ఉంటారన్నా. అస్సలు అవన్నీ కాదు. ఓకే. అసలు ఆ ఫ్యాన్స్ గీన్స్ అన్ని పక్కన పెడితే గేమ్లో చూస్తున్నప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది మనకి వాళ్ళకి. అవును. అరే మంచోడరా, వేద్దాంరా ఓటు అనిపించే క్యాండిడేట్లు నాకు అక్కడ ఇద్దరే కనబడుతున్నారు ఇప్పుడు. ఒకళ్ళు గౌతమ్, ఇంకొకళ్ళు నిఖిల్. ఎవరు వచ్చినా నాకు హ్యాపీయే. గౌతమ్ ఇంకొంత అమాయకంగా కనబడుతున్నాడు. ఆ మంచితనం ఎక్కువగా కనబడుతుంది గౌతమ్లో. ఓకే. నిఖిల్ మాస్క్ పెట్టాడా ఇప్పుడు, ఏమైనా తీస్తాడా అనిపిస్తుంది. అలా పెట్టాడా ఫస్ట్? ఏమో బా, ఎందుకంటే నిఖిల్ నేను ఎప్పుడు ఇంతకుముందు కలవలా చూడలా. వీళ్ళు ఎవరిని, ఒక బేబక్క, టేస్టీ తేజ, వీళ్ళని ఒక్కసారి కలిసే లైఫ్లో అంతే. మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. వెళ్ళి లిటరలీ టీవీలో కూడా ఎప్పుడు చూడలే వెళ్ళి. ఎవర్రా మీరంతా అనుకున్నాను వెళ్ళినప్పుడు. సో కాకపోతే అవినాష్, రోహిణిని అప్పుడప్పుడు ఈ స్టార్ మా వాళ్ళ ప్రోగ్రాంలో 2-3 చోట్ల చూశాను. ఓకే. అంతకుమించి నాకు ఇంకెవ్వరు తెలియదు. ఓకే. పరిచయాలు కూడా లేవు. కాబట్టి ఏమీ లేకుండా అసలు ప్లెయిన్ ఆడియన్గా నాకు అనిపించినప్పుడు ఒక గౌతమ్, ఒక నిఖిల్ మాత్రం కనిపిస్తున్నారు తప్ప ఇంకెవ్వరు అక్కడ విన్నర్స్ అయ్యే ఇది కనిపించారు. రేస్లో లేరు. ఎవరైనా ఇద్దరిలో ఎవరైనా నేను అంతే హ్యాపీ. లేడీకి అసలు ఛాన్స్ లేదంటారా? విష్ణుప్రియ అయితే బాగుంటుంది. అంటే విష్ణుప్రియ అమాయకత్వం, వెరీ ట్రూ సౌల్. విష్ణుకి ప్రేరణకి కంపేర్ చేస్తే విష్ణుప్రియనా? డౌట్ లేదు, అన్డౌటెడ్ లేదు. ఆట మాత్రం ఆడట్లే కదన్న విష్ణు. అంటే అందరూ అంతా బాగుంది, మంచితనం ఉందన్న, కానీ ఆట లేదు. ప్రేరణకి ఆట ఉంది, మంచితనం లేదు. ఆట మంచితనంలో చూస్ చేసుకోవాల్సి వస్తే జనాలు కూడా 2 రకాలు ఉంటారు. నీలాగా రెగ్యులర్గా చూస్తూ పడి చూసేవాళ్ళు కొంతమంది, ఎక్స్పర్ట్స్ రివ్యూస్ ఇస్తుంటారు వాళ్ళు. కొంతమంది నార్మల్గా అప్పుడప్పుడు చూస్తారు. వీళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఒక 10% ఉంటే వీళ్ళు 90% ఉంటారు. వీళ్ళకి మంచితనం ముఖ్యం ఆట కన్నా. ఓకే. అది మీకు అంతెందుకు, సోనియాకి ఆదిత్యకి మధ్యలో ఆదిత్య ఎందుకు నిలబడ్డాడు? మంచితనం. కానీ ఆ మంచితనం నా తర్వాత 2 వారాల్లో వచ్చేసారు కదా. అవన్నీ ఓకే, బట్ జనాలకి ఫస్ట్ చాయిస్ చూసుకోవాల్సి వస్తే పాపంరా, మంచోడ్రా అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందో ఆ ఫీలింగ్ వచ్చే మొట్టమొదటి వ్యక్తి గౌతమ్, తర్వాత నిఖిల్ కూడా ఇప్పుడు అది పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పక్క నుంచి పడుతున్నారు. ఒక పక్క నుంచి బయట ఆయన గర్ల్ ఫ్రెండ్ ఎవరో స్టేటస్లో అవి పెడుతూ అతను తిడుతుంటే, ఇంకొక పక్క తన అనుకున్న వాళ్ళే లోపలికి వచ్చి పొడిచారన్న ఫీలింగ్ బయట ఇప్పుడు వస్తుంది. వాళ్ళ బ్యాచ్లోనే కే బ్యాచ్ అనుకుంటే ఆ కే బ్యాచ్లో ఉన్న ఆ అమ్మాయి యశ్వియే అతని మీద అలా చెప్పిందని. సో నేనేం అనుకోవట్లే కే బ్యాచ్ ఉందని, బట్ ఒకవేళ అనుకున్నా కూడా అన్ని రకాలుగా అమ్మాయిలతో బాధింపబడ్డ ఒక వ్యక్తి. హ్యాపీ మ్యాన్స్ డే అన్న. ఇంత మంచి షో బిగ్ బాస్కి వెళ్తే మన పేరు అనవసరంగా పోగొట్టుకున్నాం అని బయట కొంతమంది అంటున్నారు. అలా ఈ సీజన్ వాళ్ళు కూడా కొంతమంది బిగ్ బాస్ గురించి అయితే నన్ను అడగొద్దబ్బా నేనేం చెప్పను అని అంటున్నారు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటాం కాబట్టి కొంత భయపడుతున్నారని కూడా వచ్చిన మాటలు విన్నాను నేను. ఫ్యామిలీ కొంత భయపడుతున్నారు అని చెప్పేవాళ్ళు. మా టీంలోనే హెల్మెట్ అయిన వాళ్ళలో కొంతమంది, అందుకే ఎక్కువ ఇంటర్వ్యూలు ఏమో నెగిటివ్ అవుతుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు కొంతమంది ఇక్కడ పోయిన అవే క్వశ్చన్లు వెంటాడుతూ ఉంటాయి వాళ్ళని పాపం. దానివల్ల వాళ్ళు అనుకున్నారు నువ్వు చెప్పినట్టుగా నెగిటివ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్కువ శాతం ఉన్నారు. కొంతమంది మీకు తెలిసిన విషయాలే అవన్నీ. సో అది ఉంది. నేను యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళే ముందు నాకు చాలామంది ఫోన్ చేసి ఎందుకు నెగిటివ్ అయిపోతావు, వద్దు, నాకు పెద్ద ఐడియా లేదు దాని గురించి. అంటే మనమే నెగిటివ్ అవుతాం, మనం ఏమంత చెడ్డవాళ్ళం కాదే అనుకున్నా. లేదురా అలా కాదు, వాళ్ళు చూపించే వేరుగా ఉంటుంది కొన్నిసార్లు, నీకు తెలియదు అది అంటే అంత సీన్ లేదు, మనం మంచివాళ్ళైనప్పుడు మనం భయపడాల్సిందే ఇది అనుకున్నాను. వెళ్ళిన తర్వాత అదృష్టవశాత్తు నేనైతే పాజిటివ్గానే వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నిన్న నామినేషన్స్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది నెగిటివ్ అయ్యారు. అవును, వాళ్ళకి వేస్తాం వీళ్ళకి వేస్తాను. నా అదృష్టం నామినేషన్ తర్వాత కూడా నేను పాజిటివ్గానే ఉన్నాను. ఇంకా అది ఎవరో ఒకళ్ళిద్దరు పెడుతున్నారు గ్రూప్ గేమ్ అని, నువ్వు ఎట్లా అంటావు అని 2-3 అడిగారు. అలా అడిగిన వాళ్ళు పర్సంటేజ్ 1% కూడా లేదు. కానీ అందరూ కూడా గ్రూప్ గేమ్ అనే అనుకుంటున్నారు. ఎందుకంటే గ్రూప్ గేమ్ అనేది నేనేదో కొంతమంది అనుకుంటున్నారు ఇది బిగ్ బాస్ స్క్రిప్టెడ్, వాళ్ళు చెప్పించారు వీళ్ళు చెప్పించారని చెప్పి. అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ఆదిత్యము, నేను, నబీలు కలిసి అనుకున్న మాటే అప్పట్లో.
కాకపోతే నేను అప్పుడు వాళ్ళు నామినేట్ చేయలే ఎవరిని, ఎందుకంటే డైరెక్ట్గా ఆదిత్య ఓమే నన్ను నామినేట్ చేసినప్పుడు నేను ఆదిత్య ఓమే నామినేట్ చేశాను. అవును, బిగ్ బాస్ స్క్రిప్టా కాదా అనే ఒకటి శనివారం ఆదివారం ఎపిసోడ్స్ అప్పుడు ఇగో నీకు కుల్లా చెప్తా, అన్న మమ్మల్ని అందరు నామినేషన్ పిలిచారు కదా, ఆ, పిలిచి వెళ్తున్నప్పుడు అప్పుడు అడిగారు మీరు ఎవరికి నామినేషన్ వేద్దాం అనుకుంటారు వెళ్ళబోయే ముందు. ఓకే, వాళ్ళకి ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటాయా అనుకుంటాం కూడా, అది కూడా కాదు. వాళ్ళు ఎందుకు అడుగుతారంటే మనం నామినేషన్ చేసేటప్పుడు అవతల వాళ్ళ రియాక్షన్ తీసుకోవడానికి అక్కడ ఏ కెమెరాని ఫోకస్ చేయాలి అనేది దానికోసం అడుగుతారు తప్ప అస్సలు ఏ రకమైన ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఒకటే వెళ్ళేమని చెప్పారు, ఎవ్వరికి వేద్దాం అనుకున్నా కూడా గట్టిగా అవి మొహమాట పడకు, ఫ్రెండ్ అని ఇంకోటి ఆలోచించుకు, గట్టిగా అవి అని మాత్రమే చెప్తారు. పేరేం చెప్పలేదు అస్సలు మనం పేర్లు చెప్పచ్చు, మీరు చెప్పినా వాళ్ళు వాళ్ళెవరు నువ్వు రెండు పలానా పేర్లు- వాళ్ళకి వీళ్ళకి అస్సలు ఎవరు చెప్పరు. అబ్సల్యూట్లీ బేస్లెస్ ఎలిగేషన్ అది. ఓకే, మనస్ఫూర్తిగా చెప్తాను, నేను నాకు జరిగిందే చెప్తున్నాను. నేను వెళ్ళే ముందు అడిగారు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు అంటే నేను చెప్పా ఇట్లా అనుకున్నాను, ఇట్లా అంటే ఫైన్ వీళ్ళిద్దరు వేద్దాం అనుకుంటున్నావు కదా వెయ్యి, కానీ గట్టిగా వెయ్యి, సూపర్. ఫైర్ కావాలి మాకు, అది స్క్రిప్ట్ కాదు, అస్సలు కాదు. ఓకే. నిర్మోహమాటంగా నిర్భయంగా గట్టిగా వెయ్యి అనేదే వాళ్ళ పాయింట్. ఇంకోటి అన్న, ఇప్పుడు శనివారం ఆదివారాల్లో బయట నుంచి వచ్చి వీళ్ళ మేకప్ వేసి వెళ్ళిపోతారు అని ఒక చిన్న ఇది ఉంది. అదే ఎవడు వేరే గ్రహం నుంచి వచ్చి మాట్లాడిన మాటలు ఇవి. అంటే వాళ్ళు అంత అందంగా కనిపిస్తారు కదా, వచ్చి అన్ని సెట్ చేసి, అంటే ఆర్టిస్ట్ కి ఎలా చేయాలి వాళ్ళు వేసుకుంటారు మేకప్ వేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ సీరియల్స్ నుంచి వచ్చారు కాబట్టి చాలా మంది అందులో మేకప్ వేసుకుంటారు. మణికంఠ అండ్ యశ్వి, ప్రేరణ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ దైర్ రెగ్యులర్ స్క్రీన్ ప్రెసెన్స్ కోసం వాళ్ళు, బికాస్ దే ఆర్ ఆర్టిస్ట్స్. అవును, దాంట్లో మనమే మొన్నాకైతే నేను ఎప్పుడు వేసుకుంది లేదు పెట్టింది లేదు, బట్ నిఖిల్ ఎప్పుడైనా కొంత వేసేవాడేమో గుర్తులేదు నాకు. నబిల్ కూడా తయారవుతారు అందరూ, అంటే హౌస్ లోనే తయారవుతారు, బట్టలు తెచ్చిస్తారు. అంతే. అది కూడా వారానికి ఒకసారి, ఓకే, వారానికి ఒకసారి బట్టలు వస్తాయి బయట నుంచి, అది కూడా షో కోసం కొన్ని పంపిస్తారు. మనం కూడా ఇంటి వాళ్ళకి ఏదైనా సరే ఉతకాల్సినవి ఏమైనా పంపించాలని కూడా పంపించుకోవచ్చు తప్ప ఇంకొకటి ఎవరు వచ్చి మేకప్ ఇంకొకటి ఎవరైనా తక్కువ వాడినా కంటెంట్ లేకపోయినా మీరు ఇలా చేసుకోండి అని సీక్రెట్ గా అదే రూమ్ పిలిచి చెప్తారు అన్నట్టు కూడా. అది కన్ఫెషన్ రూమ్, ఆ, అది కూడా ఓపెన్ గానే చెప్తారు. రికార్డెడ్. అదే కన్ఫెషన్ రూమ్ ఉంది కదా, అవునవును, కన్ఫెషన్ రూమ్ లో ఏం జరిగిందో మీకు చూపిస్తారు. అవును, అదే కొన్నిసార్లు చూపించకపోవచ్చు కూడా, ఆ. కానీ కన్ఫెషన్ రూమ్ ఉంది. అది తప్ప నీకు ఇంకా వేరే ఏముండదు. కన్ఫెషన్ రూమ్ ఇట్లా బిగ్ బాస్ నీకు ఎప్పుడైనా దెబ్బలు తగిలినా లేకపోతే ఏదైనా బాగా డల్ అయిపోయి నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ నా వల్ల కాదన్నప్పుడు నేను అక్కడ పిలిచి కొంచెం మోటివేషన్ ఇచ్చి పంపిస్తాను. ఇవి చూసాం నార్మల్ గా, శేఖర్ భాష గారు ఒకసారి రండి అని చెప్పి, అంతే, నేను ఏం కనిపించట్లే అబ్బా నువ్వు ఇలా జోకులు అయ్యి అన్నట్టు ఏమన్నా. అస్సలు ఉండదు. సూపర్, జెన్యున్ గా చెప్తారు కాబట్టి ఇవన్నీ అడగబోతున్నాం. ఇప్పుడు సాటర్డే షూటింగ్ జరుగుద్ది, 2 ఎపిసోడ్లు, సండే టెలికాస్ట్ చేస్తారు. వెళ్ళిపోయి బయటకు వచ్చేసిన వాళ్ళని ఎలా, అంటే బజ్కి ఎలా పంపిస్తారు? గంటలో పంపిస్తారా? గంటలో బజ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి నేను హోటల్లో పెడతారు. ఓకే, ఎందుకంటే ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా నువ్వు బయట కనబడకూడదు కదా. అవును, మొత్తం సెక్యూరిటీతో ఉంటుందా లేకపోతే బయట బాబు బయటికి రాకండి అని? నా పరిస్థితి, నాకు అక్కడ బిడ్డ పుట్టాడు అని చూసుకుందాం సార్, నేను ఎక్కడికి పోను సార్, నన్ను పంపించేయండి సార్, వాడిని చూసుకోవాలి, వాడు పుట్టాడు. ఇంకా జైల్లో ఖైదీలాగే ఉండాలి. నాకు అంటే ఏ రోజైతే వాడు పుట్టాడో అదే రోజు బయటకు వచ్చాను నేను. ఫోన్ కూడా మాట్లాడకూడదా? ఫోన్ మాట్లాడినిచ్చారు ఒక్కసారి మీకు కాబట్టి అంతేనా, లేకపోతే ఒక్కసారి సార్ వాడు ఏడిపోయిన వింటాను నేను అన్నప్పుడు ఇంకా సెంటిమెంటల్ దీంట్లో ఆ రోజు స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయన్నా. స్ట్రిక్ట్ రూల్స్ 1 డే ముందు హౌస్ లోకి, అదే అది కూడా నా ఫోన్తో కూడా కాకుండా వేరే వాళ్ళ ఫోన్తో జస్ట్ ఇట్లా మాట్లాడి వచ్చేసి తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రన్స్ ఉంటది కదా, అవును, ఆ ఎంట్రీ అప్పుడు కూడా 1 డే ముందా 1 వీక్ ముందా అసలు ఎప్పుడు పిలుస్తారు మిమ్మల్ని? అంతే, 1 డే ముందే. 1 డే ముందు వాళ్ళ రూమ్ ఇచ్చి మిమ్మల్ని 1 డే ముందు కూడా కాదు, 1 డే ముందు పిలిచి వేరే హోటల్ రూమ్ పెట్టి దాంట్లో ఉంటారు. తర్వాత షో అంటే ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కదా. నాగార్జున గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు మన టైం రావడానికి 1 గంట 2 గంటల ముందే మనం తీసుకొచ్చి అన్నపూర్ణ స్టూడియోస్లో ఉంటుంది అక్కడ. ఓకే, ఇంకొకటి ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు నువ్వు ఇలా చేసుకోవాలి అని ఫస్ట్ ఒక టిప్స్ అయితే ఇస్తారా? నువ్వు ఇలా కొట్టుకోవాలి? ఏమీ లేదు, గట్టిగా ఆడండి, గట్టిగా ఆడండి, ఇది తప్ప ఏం ఆట ఉండదు.
లవ్ ఏమన్నా ఉంటే ఆ రొమాన్స్ సంబంధించిన ఏమన్నా చేసుకోండి ఏమైనా content వస్తుందని ఏమైనా చెప్తారా? చేసుకో అలా ఏం చెప్పరు, ఏమైనా చేసుకోండి, గట్టిగా ఆడండి, మీ Dull గేమ్ మీరు అయిపోకండి. ఆడండి, మీ అంతే. ఇలా ఉండండి అంటారు అంతే అంతేనా? అంతే అంతే యాక్టివ్గా ఉండండి, డల్గా అవ్వకండి, గట్టిగా ఆడండి. ఎందుకంటే ఇవి జనాలకు తెలియక స్క్రిప్టెడ్ అని అంటున్నారు అంటే జనాలు. వీళ్ళు ఇప్పుడు సపోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత కావచ్చు, లేకపోతే వెళ్ళే ముందు పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పి తెలిసిపోయింది అనుకోండి, మన ఇద్దరం ఇలా ట్రై చేద్దాం రా అని ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లో ఇవి ఎక్కువ చూపిస్తారు, ఈ లవ్లు లేకపోతే ఓదార్పులు గట్టిగా చూపిస్తారు అనుకున్నప్పుడు మనం ఇట్లాంటి ట్రాక్లు ట్రై చేద్దాం, లేకపోతే కొట్టుకోవడాలు ఇలాంటివి ట్రై చేద్దాం అన్నట్టుగా ఒకవేళ ఏమైనా సెట్టింగ్లు వాళ్ళు చేసుకుంటారు తప్ప బిగ్ బాస్ ఎప్పుడు చెప్పడు. ఇప్పుడు అందరు కంటెస్టెంట్స్ ఎంట్రీకి ముందు ఎవరు వస్తారు ఏంటని అంటే రూమర్గా తెలుస్తుంది తప్ప నార్మల్గా అందరి లిస్టు తెలుస్తుందా? అంటే మీకు వచ్చిన 13 మంది లిస్ట్ మీకు తెలుసా? ఎలా వస్తుందంటే వెళ్ళడానికన్నా ముందే ఒక 4 రోజుల ముందు, కరెక్ట్గా 5 రోజుల ముందు ఈ ఏవి షూట్ జరుగుతుంది. ఓకే. అంటే మన గురించి అసలు మనం ఏం చేస్తాం, మన హ్యాబిట్స్ ఏంటి, మన ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కూడా షూట్ చేస్తారు. ఓకే. షూట్ చేసి మనం కరెక్ట్గా నాగార్జున గారి దగ్గర ఉన్నప్పుడు ప్రజెంట్ చేస్తారు కదా, దానికోసం చేస్తారు. ఆ టైంలో రకరకాల చోట్లకు పిలుస్తారు, ఎక్కడ ఊరు అవతల లొకేషన్స్ ఉంటాయి, పొలాలు ఉంటాయి, లేకపోతే ఫామ్ హౌసెస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైనా సరే మంచి కాఫీ షాప్స్. స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తారా మీద? ఏవికే ఏవికి మన గురించి అడుగుతారు, ఫస్ట్ తెలుసుకొని అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు, ఆయన ఇట్లా చేస్తే బాగుంటుందని ఆయన చేస్తారు అనమాట. ఇప్పుడు నా కేసులో అవార్డ్స్ వచ్చాయి, అవార్డ్స్ అవన్నీ తీసుకురండి, పెడదాము, చూపిద్దాము అని చెప్పి ఇలాంటివి. ఓకే. మన గురించి వికీపీడియాలో చూస్తారు. ఖర్చు మీరు పెట్టుకోవాలా? మనం అసలు మొత్తం కాస్ట్యూమ్ నుంచి అన్ని అన్ని వాళ్ళు మీరు ఒకవేళ ప్లాన్ కాస్ట్యూమ్స్ వరకు మనం తెచ్చుకోవచ్చు. ఓకే. బట్ షూటింగ్ అంతా వాళ్ళు ఇంకా ఏ వీక్ సమయం మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఫుడ్ అంత రాజభోగాలే. ఎంత బాగా చెప్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ ఏమైనా చెప్తారా? రెమ్యునరేషన్ కూడా అంటే బయట ఫిగర్ చెప్పకూడదు కానీ సేవలో చెప్పేసి ఇంకోటి ఒకటే చెప్తా, వాళ్ళేవో కొంతమంది డబ్బులు ఇచ్చేసి వెళ్తారు, అలాంటివి ఏమీ లేవు. వాళ్ళే మనకి ఇస్తారు, హ్యాండ్సమ్గా ఇస్తారు. అంటే జనరల్లీ నువ్వు ఎంత సంపాదిస్తావో నెలకి దానికి ఒక ట్రిపుల్లో 4, నీ జీతం ఒక ₹1,00,000 అనుకో, నీకు 4 లక్షలు ఇస్తారు. ఓ సూపర్. సాటిస్ఫై మీకు వచ్చిన దానికి? నేను అసలు డబ్బుల కోసం కాదు వెళ్ళింది. ఓకే. అది నాకు అది ఉన్నా లేకపోయినా బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. సరే, ఇప్పుడు డబ్బుల కోసమే వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా వచ్చారనిపించారా? ఎవ్వడు నాకు తెలిసి అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు డబ్బుల కోసం నాకు డబ్బులు తగ్గింది మణికంఠ కావాలి అన్నాడు కదన్నా. డబ్బులు ఆడి సంపాదించుకోవడం వేరు, అసలు వెళ్ళడానికి నీకంటే ఇప్పుడు ప్రైజ్ మనీ వేరు, జస్ట్ మామూలుగా 1 వీక్ ఇచ్చే ఇది వేరు. దానికోసం నాకు తెలిసి బేరాలు ఆడుకున్నానంటే నాకు తెలిసి ఏమో మరి అడుగుతారంట. నేనేమి మాట్లాడలేదు అసలు, ఎంత రెమ్యునరేషన్ ఏంటని కూడా. నేను వాళ్ళే ఇంతని చెప్పారు, నాకు కొంత నబీల్ కన్నా మొహమాట వస్తుంది నేను. సో కాబట్టి నేను ఒక మాట కూడా నాకు తక్కువైంది సార్, ఇది సరిపోదు సార్, ఇలాంటి మాటలు రావు నా దగ్గర నుంచి, ఎప్పుడు రావు. అలా ఇంకొకటి, మీరు వేసుకునే బట్టలు ఉంటాయి కదా ఎపిసోడ్స్లో, అవి మీ ఇంటి నుంచే వస్తాయి కానీ డబ్బులు వాళ్ళు ఇస్తారా లేకపోతే ఎట్లా? మీరేనా? కానీ ఫస్ట్లో అడ్వాన్స్ ఇస్తారు బట్టలకి కొనుక్కోమని. అడ్వాన్స్ అని కూడా కాదు, అది మన రెమ్యూనరేషన్ ఎంత ఉందనుకో దాంట్లో కొంత పార్ట్ ముందు ఇస్తారు, సో దట్ నీ ఖర్చులకి ఏమైనా పనికి వస్తాయని. అంటే నువ్వు ఏమైనా పిఆర్ని పెట్టుకోవాలన్నా నీకు సంబంధించి ఏం సపోర్ట్ సగం ముందు సగం అయిపోయాక ఇస్తారు. ఓకే. ఈ డబ్బులు ఎట్లా వస్తుంటాయన్నా? వారానికి వస్తుందా లేకపోతే ఎట్లా? వారానికి లెక్క, వారానికి చెక్ డైరెక్ట్ అంతా అయిపోయాక ఇస్తారు. ఎపిసోడ్ అంటే సీజన్ మొత్తం అయ్యాక వస్తాయా? ఫస్ట్ సగమే మీకు వచ్చింది అంటే వీక్ సగమే వచ్చింది మీకు, ఇంకా రావాలి బ్యాలెన్స్. ఓకే. అగ్రిమెంట్ ఏమైనా ఉంటుందన్నా? అగ్రిమెంట్ ఉంటుంది. ఎంత అంటే 1 year మా టీవీలో ఉండాలన్నా? అలాగా అంతే, దాదాపు ఒక 9 to 1 year మధ్యలో ఇంకా వేరే చోట ఎక్కడ కనపడుతుంది. నేను ఎందుకు ఇవన్నీ మిమ్మల్ని అడుగుతున్నానంటే చాలామంది ఈ ప్రోగ్రామ్ని బ్యాడ్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తారు కదా, ఆ బ్యాడ్ వాళ్ళకి బాబు ఇది ప్రాసెస్ అని తెలియజేయటానికి. ఇంకోటి ఏంటంటే అదే తెలియక ఎవడో పెద్ద రివ్యూర్ అనుకుంటాడు వాడు, అదే కనీసం నువ్వు తెలుసుకొని మాట్లాడరా కదా. వాళ్ళు డబ్బులు ఇచ్చి లేకపోతే గ్రూప్ గేమ్లు ఆడమని మాకు చెప్పారని
అబ్సల్యూట్ బేస్లెస్ అది. ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు తోడుంటారు. ఆ తోడుంటారు కాబట్టి మనిషికి జరిగినా వ్యవస్థకు జరిగినా తప్పే కాబట్టి మిమ్మల్ని అడిగాను అంతే. రాజ్ తరుణ్ గారి ఇష్యూ ఎంతవరకు వచ్చింది? ఆస్తర్ ఏముంది, ఇంకా కోర్టుకి కేసు వెళ్ళింది. బేసికలీ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఈ కేసుల్లో అన్నిట్లో కూడా ఎవరో వెళ్ళి ఏదో కేసు పెట్టారు అనుకుందాం, ముందు వెనక ఆలోచించుకోకుండా ఈ అరెస్టులు చేసేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేసి ఎప్పుడైతే బెయిల్ వచ్చేస్తుందో ఇంకా అప్పటి నుంచి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కేసుల్లో కూడా చాలా వరకు ఇట్లాంటి వేధింపులు కేసు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది లేడీస్ వెళ్ళి నా మొగుడు నన్ను రేప్ చేశాడు, లేకపోతే మొగుడు అసలు వీడు నాకు మొగుడే కాదు, నాకు పెళ్ళే కాలేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి, అంటే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు కాబట్టి అది చెల్లదనే కేసు ఆ టైప్లో ఏదో గొడవ వస్తే వెళ్ళి పెట్టేస్తుంటారు. అలా పెట్టేసి ఇంకా తర్వాత వాడిని పోలీసులు తీసుకెళ్ళి రిమాండ్, డబ్బున్నవాడైతే ఏదో బెయిల్ గీలు తెచ్చుకొని వస్తాడు, లేని వాడైతే ఇంకా నెలల తరబడి అక్కడే మగ్గుతూ ఉంటాడు. అంటే పబ్లిసిటీ పెంచుకోవాలన్నా డబ్బులు కావాలన్నా ఒక మగాడిని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు కొంతమంది శాతం. అసలు నాకు తెలిసి ఏఎంఐ పబ్లిసిటీ కోసం ఒక నన్ను రేప్ చేసాడని చెప్పుకోదా, అస్సలు చెప్పుకోదా. ఎందుకు చెప్తావు నువ్వు? ఈ జరిగేవన్నీ కూడా కొంతమంది ఎలా అంటే అన్ని కేసులు అని చెప్తాను, తప్పుడు కేసులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు అవతల వాడి మీద ఖర్చు తీర్చుకోవడం, ఏదో ఒక గొడవ ఉంటుంది. నాకు నచ్చిన సినిమాకి తీసుకెళ్ళలేదు, ఆ రోజు ఏదో గొడవ అయింది, మీ అమ్మ ఇట్లా మీ నాన్న, వాళ్ళు ఆ గొడవ పెద్దదే నన్ను కొడతావా, నన్ను తిడతావా అని చెప్పి వెళ్ళి కేసు పెట్టేస్తున్నారు. ఆ పెట్టడం కూడా అమ్మ మీరు చిన్న కేసులు పెడితే కుదరదు, పెద్ద సెక్షన్లు పెట్టండి వాళ్ళు ఎవరన్నా చెప్పడం, ఆ దెబ్బతో రేప్ కేసులు పెట్టడం. అది పెట్టిన తర్వాత ఇంకా మనకున్న చట్టాలు ఆ దరిద్రం వల్ల ముందు వెనక తీసుకోకుండా, అంటే వాడు చేసినా చేయకపోయినా తీసుకెళ్ళి లోపల పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. 99.99% అమ్మాయిలు ఎవ్వరు కూడా నన్ను ఒక రేప్ చేశాడు ఒకవేళ నిజంగా జరిగినా కూడా చాలామంది వెళ్ళి అలా బజార్ని పెట్టుకొని చేసుకోవాలనుకోరు. ఎందుకంటే రేపు అందరూ కూడా ఈఎంఐ అని చెప్పి రేపు వదిలేసాయన్నా. కానీ కొంతమంది బాగా తట్టుకోలేక వెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇలా ఖర్చు తీర్చుకోవాలి, కొంతమంది డబ్బులు గుంజాలి, కొంతమందికి ఇదే బిజినెస్ ఉంది యాక్చువల్గా. వీళ్ళు ఏంటంటే వీడైపోయాడు నెక్స్ట్ వీడైపోయాడు ఒక్కొక్కరి దగ్గర ఎంతో కొత్త గుంజుతాం అనే టైప్లో. సో ఏదైనా ఈ ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ వచ్చేదాకానే ఈ హడావిడి. సో ఈ మధ్యలో అరెస్ట్ కనుక కాకపోతే వాళ్ళకి అలా రాజ్ తరుణ్ అండ్ హర్ష సాయి వీళ్ళిద్దరు కూడా చాలామంది అన్న ఇప్పుడు రీసెంట్గా యూట్యూబర్స్ కానీ రీసెంట్గా మన జానీ మాస్టర్ గారు కానీ చాలామంది, అంటే ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే నచ్చినప్పుడు ఇద్దరు కలయక ఓకే, అబ్బాయి తప్పు చేసినా ఒకవేళ అమ్మాయి తప్పు చేసినా నచ్చినప్పుడు రిక్వెస్ట్గా మాట్లాడుకుని విడిపోతే అయిపోద్ది. కానీ నచ్చట్లేదంటే ఈ నాకు కావాలి అన్నట్టు కేసు ఎక్కువ అవుతుంది కదా. అంటే ఎక్కువ మగవాళ్ళు డామినేషన్ అవుతుంది, ఆడవాళ్ళు చేస్తున్నారని బయట నిన్న ఎవరన్నారు, నరేష్ గారు కూడా అన్నారు, మగజాతి అంతరించిపోవచ్చు 200-300 సంవత్సరాల్లో, అందుకని మనం మగజాతిని కాపాడుకోవాలి అని అంటున్నారు. మగజాతి అంతరించిపోతే ఆడజాతి ఎక్కడి నుంచి వస్తుంది, అది ఇంటర్ రిలేటెడ్ కదా, స్పెరంలో కొంత తగ్గుతుంది అని కూడా ఆయన చెప్పాడు. అంటే నీట్గా అన్న ఓపెన్ అప్ అయిన వాళ్ళు ఓపెన్ అప్ అవుతున్నారన్న, అందుకని మిమ్మల్ని అడుగుతుంది అంతే, అంతమించి ఏం లేదు. జీవాత్మ పరమాత్మ అనేవాళ్ళు ఇప్పుడు జీవాత్మ పరమాత్మ అంటున్నారు. అంటే ఇప్పుడు అందరికీ ప్రతిదీ ఓపెన్ బుక్, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏదైనా కూడా చట్టాలు కొంతవరకు ఓకే, కానీ తప్పు చేయని వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి చట్టాలు. అవతల వాడు తప్పు చేయకపోయినా వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడి మీద ఎంతో కొంత కేసు పెడితే వీళ్ళు గుంజొచ్చని, కొంతమంది పోలీసులు గుంజొచ్చని. ఇలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఓ పోలీస్ ఆఫీసర్ అనుకో, నేను ఏదో వచ్చి ఒకడి మీద ఖర్చుతోటి కేసు పెట్టాను అనుకున్నాం, నువ్వు ఉన్నా లేకపోయినా కూడా నా దగ్గర ఏదో డబ్బులు అడిగావు అనుకున్నాం, ఓ 3 లక్షలు 10 లక్షలు నేను సెటిల్ చేస్తానని చెప్పి అడిగావు అనుకున్నాం. ఇప్పుడు నేను వెళ్ళి బయటకు వచ్చి ఈ పోలీస్ ఆఫీసరు నన్ను 10 లక్షలు అడుగుతున్నాడు కేసు సెటిల్ చేయడానికి, ఎంత అన్యాయం అండి చూడండి అది ఇది అని చెప్పి నేను మాట్లాడాను అనుకో, దీనికి ఏ రకమైన ఆధారం ఉంది నీ దగ్గర? ఓకే, ఏ ఆధారం లేకుండా ఎలా ఆరోపణ చేస్తావు? ఆరోపణ చేసినంత మాత్రం అది నిజమైపోద్దా అని వాళ్ళకి ఎలా అయితే అడుగుతారో అదే అమ్మాయిని కూడా అడగాలి కదా, ఏ ఆధారాలను పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ మీద అంటే బికాజ్ ఐఎమ్ పోలీస్ ఆఫీసర్ నా మీద లేనిపోయిన అలిగేషన్స్ చేస్తున్నాడు, ఏముంది సంబంధం ఏంటి?
నీకు నాకు సంబంధం ఏంటంటే అవును నా కేసు నీ దగ్గర ఉందయ్యా, అదే సంబంధం, నాది ఏ సంబంధం ఉంది కాబట్టి ఇతను నన్ను లంచం అడిగాడు అని చెప్పి నేను ఎప్పుడైనా సరే బయటకు వచ్చి ఓపెన్గా చెప్పాను అనుకో, అది ఆయన మీద బురద చల్లడమే. ఆధారాలు ఏమన్నా లేవు, పట్టుకొస్తాం అని ఈలోగానే ఈ లోపల ఆయన పేరు ఆయన చెడిపోతుంది పేరు కదా. చెడిపోయింది కదా. అలాగే అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్కి బాధ తెలుస్తుంది కదా, అలాగే ఒక అమ్మాయి కూడా ఒకటి మీద బ్యాట్ చేయాలనుకుంటే వెళ్ళి చెప్పేసినప్పుడు ఓకే ఆధారాలు అడగబయ్యా, అడగకుండా నువ్వు కోర్టులో ఏ కేసు నిలబడి చావట్లా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బెయిల్ వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి కనబడదు, ఏమైపోయిందో తెలియదు, ఎన్నిసార్లు పిలిచినా రారు. 90% కేసులు అంతే. ఓకే ఎందుకంటే ఇంకా కోర్టులో ఖచ్చితంగా తేలదు, వీడి దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి ఏమీ తేలదు, మనం ఊరికి టైం వేస్ట్ చేసుకోవడం. అందుకే 97% కేసులు వీగిపోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వాటిని అరికట్టాలంటే అబ్బాయిలు ఎలాంటి తీసుకోవాలంటే ఇప్పటికి జాగ్రత్తలు జరిగిపోయింది, జరగబోతున్న వెరీ గుడ్ క్వశ్చన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందుకని జాగ్రత్త, ఏదైనా సరే లవ్ అయినా పెళ్ళైనా ఏ రిలేషన్లో అయినా ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయి వెళ్ళి నీ మీద కేసు పెడితే సాక్ష్యాలు లేకపోయినా కూడా నిన్ను లోపలేసే అవకాశం ఉంటుంది కాబట్టి, లేదు ఇది తప్పని చెప్పడానికి ముందుగానే సాక్ష్యాలు నీ దగ్గర పెట్టుకో. లేదు ఇదిగో ఆ అమ్మాయి ఇలా చేసింది, సీసీటీవీ ఫుటేజీలు కావచ్చు, మెసేజ్లు కావచ్చు, కాల్ రికార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని ఇరికిద్దామనే ఉద్దేశంతో కూడా కాదు. ఇప్పుడున్న చట్టాలు మగాళ్ళని చాలా ఈజీగా ఇరికిచ్చేసే రేంజ్లో ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీ సాక్ష్యాలన్నీ కూడా మీరు రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉండండి. మీరు నిజంగా ఆ అమ్మాయి తప్పు లేదు, ఆ అమ్మాయి ఈ ఇప్పుడులాగా ఎవరైతే కేసులు పెడతా అట్లాంటి వాళ్ళు కాకపోయినా కూడా బీ సేఫ్, అంతే నేను చెప్పేది. అంటే ఇప్పుడు అమ్మాయిని మనం ఎలా చూడాల్సి వస్తుందంటే ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో చూడాల్సి వస్తుంది. అంటే కొన్ని ప్రేమ కూడా ఇవ్వలేకపోతున్నాం, నెక్స్ట్ ఏమైనా మనకి ఎలా చేస్తుందా అనే టైప్ మాట్లాడలేకపోతున్నాం కూడా అసలు. కరెక్ట్. అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఫస్ట్. అవి ఉన్న తర్వాత చెయ్యి ఉపయోగించుకోండి అంతే అంటున్నారు అన్న. మెయిన్గా చికాకు అలాగే ఇక్కడ పాయింట్ ఏంటంటే రేప్ కేసులు పెట్టినప్పుడు ఏంటంటే లేదు సార్ ఇద్దరం కలిసి ఇష్టపడే ఉన్నాం సార్ అంటే, లేదండి నేను ఇష్టం లేదండి, వీడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడండి, లేకపోతే వీడు నాకు అది ఇప్పిస్తానండి ఇది ఇప్పిస్తానండి అని చెప్పి నాతో సంసారం చేశాడండి, అది కూడా రేపు కిందకే వస్తుందంట. అది కూడా రేపేనా? ఓకే. అంటే ఇలా రకరకాల డెఫినేషన్లు పెట్టేశారు వీటిలో. ఇప్పుడు ఏమవుతుంది, మన మీద పడుతుంది. అంటే కోర్టులో ఆమె ప్రూవ్ చేయాలి, బట్ పోలీస్ స్టేషన్లో నువ్వు సేఫ్ అవ్వాలంటే లేదండి ఇదిగో ఆ అమ్మాయే. ఇప్పుడు హర్షసాయి కేసులో తీసుకో, హర్షసాయి కేసులో చాలా క్లియర్ కట్గా అందుకే ఆ అబ్బాయి కొన్ని ఎవిడెన్స్లు బయటకు వచ్చాడు, అయినా కూడా అబ్బాయిని ఇరిచేయడానికి ట్రై చేశారు. ఏం పట్టుకొచ్చాడు, ఆ అమ్మాయే ఇనిషియేట్ చేసింది, నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, నువ్వు అందంగా ఉంటావు, నన్ను ప్రేమించవచ్చు కదా, నువ్వు విశ్వామిత్రుడిలాగా నేను మేనక్లాగా నీ ఎంతసేపు పడుతున్నా, నువ్వు పట్టించుకోవే. సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా అమ్మాయే అబ్బాయిని ఎంబడబడింది. ఎప్పుడైతే ఇలాంటి సాక్ష్యం అతను పెట్టుకోగలిగాడో కాస్త సేఫ్, అట్లీస్ట్ బెయిల్ రావడానికి వాటికి వీటికి ఉపయోగం ఈజీగా ఉంటుంది. అది కూడా లేదనుకో బుక్ అయిపోతాం. సో కాబట్టి ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక కాన్వర్జేషన్లో ఇది మీరు తీసుకోవాలి, ఒక కన్సెంట్. అంటే నేను ఏ రకమైన ప్రోద్బలం చేయకుండానే, ఏ రకమైన ప్రలోభాలు పెట్టకుండానే, ఏ రకమైన బ్లాక్మెయిల్ చేయకుండానే ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయే ఇష్టపడి నా కోసం వచ్చింది అనేది ఒక కాల్ రికార్డులోనో ఒక వాట్సాప్ చాట్లోనో ఆర్ఎల్స్ వీడియోలోనో ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యేట్టు మీరు ఒకటి పెట్టుకున్నప్పుడు మీరు రేపు ఒకవేళ ఆ అమ్మాయి కేసు పెడితే మీరు సేఫ్ అవుతారు. ఇప్పుడు అబ్బాయి నన్ను రేప్ చేసింది అమ్మాయిని పెట్టచ్చా? లేదు, పెట్టలేదు. ఏదైనా అబ్బాయి బలి అవ్వాల్సింది, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా. అంటే బలి అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇనిషియల్గా ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ దాకా నువ్వు ఒక అబ్బాయిని ఇది చేయగలవు, మా అయితే ఒక 4 రోజులు తప్పు లేకపోతే. బట్ ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా తప్పుడు కేసు పెట్టింది, తప్పుడుది, ఈవిడ అంటే ఇట్లాంటి మనిషి అని చెప్పి నీ మీద పడి నువ్వు జీవితకాలం జరుపుకోడు. అవును. ఇప్పుడు నంది అవార్డు గెలుచుకున్న ఒక వ్యక్తి అంటే మనకు రావడం తక్కువ కదన్న అవార్డులు, అలాంటి వ్యక్తి మీద అప్పుడే నింద వచ్చింది కదా, అది తప్పు ఎవరిది అనేది నేను అడగట్లేదు. నేషనల్ అవార్డు సారీ నంది అన్న కదా, నేషనల్ అవార్డు అయితే అదే అంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది, రేపు
నువ్వు ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ అయినా అవ్వు, ఎంత పెద్ద లేడీ కొరియోగ్రాఫర్ అయినా నువ్వు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చావు, ఇవన్నీ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అవతల వాళ్ళకి? నువ్వు ఎలా వచ్చావు ఇండస్ట్రీకి, ఇలాగే లొంగిపోయి ఇలా చేసుకొని నువ్వు వచ్చావు, నేను నిజాయితీగా వచ్చాను, నీకు అవార్డులు ఎలా వస్తాయో తెలుసు, నీకు ఆఫర్లు ఎలా వస్తాయో మాకు తెలుసు అని చెప్పి ఎవరన్నా ఒక ముఖం మీద ఒక మాట అందనుకో, మొహం ఎక్కడ పెట్టుకుంటావు? పాయింట్ నెంబర్ 2, రేపు ఎవరన్నా సరే ఒక అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలన్నా, లేకపోతే ఈవిడికి ఎక్కడైనా సరే ఛాన్స్ ఇవ్వాలన్నా కూడా రేపు మన మీద కేసు పెడితే, ఉన్నది లేని పెట్టేసి కేసు పెట్టేసింది అనుకో, మనం అనవసరంగా బుక్ అవ్వదు. ఎందుకు వచ్చిన రిస్క్? తీసుకోవద్దురా బాబు. సో ఆవిడకి ఛాన్సులు పోయి, పరువు పోయి, ఇట్లా అవ్వడమే కాకుండా, అంటే తప్పుడు కేసులు పెట్టుంటాయి, ఒకవేళ తప్పుడు కేసులు పెట్టుంటాయి, అలా కాకుండా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ ఫామ్ అవుతున్న దీంట్లో బయట జనాలు ఏమనుకుంటారు? నువ్వు ఒక కంపెనీ బాస్ అనుకో, రేపు నీకు రిక్వైర్మెంట్ ఉంది, ఎవరన్నా అమ్మాయి వచ్చింది, ఒక అబ్బాయి వచ్చాడు, అమ్మాయిని తీసుకున్నావు అనుకో, ఎందుకు వచ్చిన గోల, రేపు నా మీదే కేసు పెట్టింది అనుకో. ఇంకోటి తెలుసా, మామూలుగా ముక్కు మొహం తెలియకుండా ఇద్దరం ఫ్రెండ్స్, ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్, అమ్మాయి వెళ్ళి అబ్బాయి మీద కేసు పెట్టిన దానికన్నా నువ్వు ఒక బాస్, అమ్మాయి నీ దగ్గర జాబ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి పెట్టిన కేసు ఎక్కువ వెయిట్, ఇమ్మీడియట్గా రేపు నమ్మేసి తీసుకెళ్ళిపోతాను. అవును. కాబట్టి నువ్వు బాస్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఈ అమ్మాయి నీ మీద కేసు పెట్టకుండా ఉండేట్టు చూసుకునే అమ్మాయిల్ని, ఎస్పెషల్లీ అంటే తప్పు చేయొద్దు, అమ్మాయిని పెట్టుకోవడమే బెటర్. ఫస్ట్ పాయింట్, నువ్వు తప్పు చేయొద్దు. ఒకవేళ కనుక అవతల సైడ్ నుంచి ఏమన్నా వచ్చినా కూడా ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు అమ్మాయిలే తీసుకోవద్దు, సేఫ్. అదే నెక్స్ట్ నుంచి ఇంకా అట్లానే చేస్తారు కదన్నా, మినిమం 10% అయితే తగ్గుద్ది కదా, కష్టపడుద్దామని వచ్చే లేడీస్కి తగ్గుద్ది కదా 10% కంపల్సరీ. అదే అంటారా. ఇప్పుడు ఒకవేళ కనుక ఇలాంటివి అంటే రేపు ఫ్యూచర్లో ఒక కంపెనీ బాస్గా నేను ఒక అమ్మాయిని తీసుకున్నాను, రేపు ఈ అమ్మాయి నా మీద తప్పుడు కేసు పెట్టిందంటే ఏంటి నా పరిస్థితి అని నువ్వు ఆలోచించుకున్నప్పుడు దానికి నీకు సొల్యూషన్ దొరకాలి. ఆ సొల్యూషన్ దొరికినప్పుడే నువ్వు ధైర్యంగా ఒక అమ్మాయిని తీసుకోగలవు. లేకపోతే ఎందుకు వచ్చిన వాళ్ళ అబ్బాయిలని తీసుకుని, దీనివల్ల అమ్మాయిలకు ఆపర్చునిటీస్ కూడా తగ్గుతాయి. దీనికి కారణం చట్టాలు ఏం చెప్తున్నాయంటే, అమ్మాయి నీ మీద అభాండం వేసింది అనుకో, ఫస్ట్ నీ ఆఫీస్లో పనిచేస్తుంది కదా, నువ్వు బాస్ కదా, పద లోపలికి, అంతే. ఇక వేరే ఆలోచన లేకుండా. అది రాంగ్. మార్చాలి, చట్టాలైనా మార్చాలి, లేదా మనుషులైనా మార్చాలి. ఏం మార్చలేం కాబట్టి తీసుకోకపోవడం ఉత్తమం. సరే అన్న, చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం, బిగ్ బాస్ తెలుసుకున్నాం, అలాగే బయట జరుగుతున్న కొన్ని తప్పుల గురించి తెలుసుకున్నాం. యువతకి ఇప్పుడున్న అంటే అప్కమింగ్ 21 ఏజ్ ఉన్న యువతకి ఏం చెప్తారు? అంటే ఈ లేడీస్ మీద ఇబ్బంది, పెళ్ళి చేసుకోండి తప్ప, ఫ్రెండ్షిప్ చేయండి తప్ప, లివింగ్ రిలేషన్షిప్ చేయొద్దు అని చెప్తారా? లేకపోతే పెళ్లి చేసుకున్నా నీ మీద 498 కేసు పెట్టచ్చు కదా? అవునా? అయ్యో, పెళ్లి చేసుకోకపోతే ఇద్దరు లవర్స్ అయితే నీ మీద కోపం వస్తే అమ్మాయి వెళ్ళి రేపు కేసు పెట్టచ్చు, పెళ్ళి అయితే నీ మీద 498 కేసు పెట్టచ్చు, ఏదైనా సరే నీ మీద కేసులు పెట్టచ్చు. కాకపోతే మీరు ఒక రిలేషన్లో ఎంటర్ అయ్యేటప్పుడు ముందుగానే రేపు చెయ్యలేదు మహాప్రభో, ఆ అమ్మాయి అంతరికి ఆ అమ్మాయి ఇష్టమైన నన్ను పిలిచింది మహాప్రభో అని చెప్పుకునే సాక్ష్యాలు మీరు వీరినంత తొందరగా మీ రిలేషన్లో ఎస్టాబ్లిష్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. అది లేకపోతే మగాడు పెట్టుకుంటాడు, మరి లేడీకి పరిస్థితి ఏంటి? అంటే మనం ఓన్లీ మగాళ్ళు కేసు పెడితే అట్టకో తీసుకోరు, ఆవిడ ఎప్పుడు సేఫే. ఓకే, ఇదండి జాగ్రత్తలు కూడా చెప్తున్నారు అన్నయ్య. ఇవి పాటించండి, మీరు హ్యాపీగా ఉండండి. ఇలాంటి మంచి సమయాన్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ అన్న. అలాగే నీ నెంబర్ నాకు ఇచ్చి, ఇందాకే మచ్చ ఎక్కడా అని అడిగావు కదా, మా మచ్చగాడు పక్కనే ఉన్నాడు. రాదా మచ్చ, దా. ఇన్నా నుంచి నేను అంటే ఫ్యామిలీ కోసం వీళ్ళు అడుగుతా అన్నాడు, నేనే అడిగేసా. అది మీరు కూడా అడిగేసా. బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అన్న మామూలుగా ఎవరన్నా ఎక్కువ ఫోన్ చేస్తున్నారా మిమ్మల్ని మిస్ అయ్యాం బిగ్ బాస్ నుంచి అని? ఫ్యాన్స్ అవ్వచ్చు, లైక్ రిలేటివ్స్ అవ్వచ్చు, వెల్ విషెస్ అవ్వచ్చు, అట్లా ఎవరైనా అందరూ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. మళ్ళీ రావాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలని. ఇంకా నెక్స్ట్ సీజన్ అన్న మా టీవీ ఏమన్నా ఆఫర్ చేసిందా కామెడీ షో? ఆల్రెడీ చేస్తున్నాను నేను, ఆల్రెడీ ప్రో కబడ్డీ లీగ్ కామెంటరీ చేస్తున్నాను. అవును, నెక్స్ట్ ఇంకేమన్నా లైక్ ఓటీటీకి కానీ? మొన్న ఆదివారం పరివారం చేసాము.
సో అంటే వెబ్ సిరీస్లో అయితే ఇంకేమి మూవీస్ ఏమన్నా సైన్ చేశారన్నా? లేదు ఇంకేం చేయలేదు. చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో, అడుగుతున్నారు అంటే కామెంట్స్ కాదు, కొంతమంది అడుగుతున్నారు కానీ పర్సనల్ గా. ఇంకా అది దాన్ని ఏమంటారంటే నెగోషియేషన్ స్టేజ్లోనే ఉంది, చూద్దాం. మరి దీని రహస్యం కూడా చెప్తారా? లాస్ట్ టైం చెప్తున్నారు జుట్ట అంటే ఎక్కడికి వెళ్తా అన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి నాకు అర్థం కాల. టెంపుల్కి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అన్నట్టు. అదే ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందన్న. సరే అన్న, మీ కెరీర్ ఇలాగే దూసుకెళ్ళిపోలే. థ్యాంక్ యూ ఫర్ ఇంత సమయం మాకు ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ ఫర్ బయట పిక్చర్. అలాగే మీ బాబును మాకు కూడా త్వరలో చూపిస్తారని కోరుకుంటున్నాం. వాడు ఇంకా వాళ్ళ పుట్టింట్లో ఉన్నాడు, వచ్చినప్పుడు అమరేంద్ర బాహుబలి అని ఇలా రాయిస్తారన్నా ప్రపంచాన్ని అలా బిగ్ బాస్ లో తీసుకురాకూడదు అంటే శంకర్ శ్రీ ఋషికేశ్ వాడు. బాగుందన్న పేరు కూడా. బిగ్ బాస్ ఫైనల్ ఏమైనా ఫోటో చూపించగలరా? ఇది ఫైనల్ ఎపిసోడ్ లో, ఫైనల్ ఎపిసోడ్ లో ఆ ఫోటో కాదు, డైరెక్ట్ గా తీసుకొచ్చి సార్కి ఏమన్నా చూపిస్తా. ఒకవేళ అడిగితే చేయొచ్చు. యాక్చువల్లీ మొన్న అడిగారు దీనికోసం, ఆదివారం పరివారం కోసం అడిగినప్పుడు ఇంకా వాడిని ఇంకా తీసుకొచ్చే స్టేజ్ లో లేడు వాడు. ఆ స్టేజ్ కన్నా ఫైనల్ ట్రై చేయన్న. అప్పుడు ఇంకా చూద్దాం. ఒక రిక్వెస్ట్, మమ్మల్ని కూడా ఫైనల్ గా తీసుకెళ్తారు. అడుగుతా, చూద్దాం. థ్యాంక్ యూ. ఎందుకంటే మమ్మల్ని ఎందుకు అని అంటున్నా అంటే, నేను 24/7 చూసానో లేదో మీకు తెలుసుగా, అవునా కదా? అక్కడ ఉంటే నాకు ఇంకా హ్యాపీగా నేను ఇంకా ఇది చేయగలను అంతే, అంతమించి ఏం లేదు. మీరు ఎలాగా అనుకుంటే అయిపోద్ది. థ్యాంక్ యూ అన్న, సూపర్, వి లవ్ యూ. మొగజాతి ఆనుమత్యం మీరు.